భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలు కలిగి ఉంది. ఇందులో 700 శ్లోకాలు ఉంటాయి. శ్లోకాలు లేకుండా భగవద్గీతలోని 18 అధ్యాయాల పూర్తి అర్థాన్ని ఈ వీడియోలో చెప్పాను. ఇప్పుడు వాటిని తెలుసుకుందాం. ఇప్పుడు మొదటి అధ్యాయాన్ని మొదలు పెడదాం. భగవద్గీత మొదలు ధృతరాష్ట్రుడి ప్రశ్నతో ప్రారంభమవుతుంది. కురుక్షేత్రంలో యుద్ధం ప్రారంభమవుతున్న వేళ అందునైన ధృతరాష్ట్రుడు తన రథసారథి సంజయుడిని అడుగుతాడు, ఓ సంజయ, ధర్మక్షేత్రం కురుక్షేత్రంలో నా పుత్రులు పాండవులు యుద్ధానికి సమకూరినప్పుడు వారు ఏం చేశారు అని అడుగుతాడు. ధృతరాష్ట్రుడు ధర్మక్షేత్రం అనే మాటను వినగానే భయపడ్డాడు. ఎందుకంటే ధర్మం ఎక్కడ ఉందో అక్కడ జయం ఉంటుందని అతనికి తెలుసు. తన పుత్రులపై ఆందోళనలతో సంజయుడిని ప్రశ్నించాడు. సంజయుడు ధృతరాష్ట్రుడికి యుద్ధ భూమిలో జరుగుతున్న విషయాలను వివరించడం ప్రారంభిస్తాడు. కురుక్షేత్రంలో పెద్ద యుద్ధం జరగబోతుంది. ఒకవైపు పాండవులు, మరోవైపు కౌరవులు. యుద్ధం ప్రారంభం కావడానికి ముందు అర్జునుడు తన రథసారథి అయిన శ్రీకృష్ణుడిని అడుగుతాడు, ఓ కృష్ణ, నా రథాన్ని మధ్యలో నిలిపి ఎవరు వచ్చి యుద్ధం చెయ్యబోతున్నారో చూపించు అని. అప్పుడు అర్జునుడు తనకు బంధుత్వం ఉన్నవారిని, మిత్రులను, గురువులను ప్రత్యర్థులుగా చూసి దిగులుగా, గందరగోళంగా మారాడు. ఆయన మనస్సు నిస్సంతువగా మారి తన కఠిన కర్తవ్యాన్ని గురించి సందేహపడ్డాడు. అప్పుడు అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటాడు, ఓ కృష్ణ, ఈ యుద్ధంలో నేను ఎలా పోరాడగలను? నా సొంత బంధువులు, గురువులు, మిత్రులు ఈ దశలో నాతో పోరాడుతున్నారు. నా చేతుల మీదుగా వారిని చంపడం వల్ల ఎలాంటి సంతోషం ఉంటుంది? నేను వారిని పోగొట్టుకుని ఏ విధంగా ఆనందంగా ఉండగలను? నా చేతుల్లో ఉన్న ఈ క్షణిక శక్తిని ఎలా ఉపయోగించాలో నాకు అర్థం కావడం లేదు. ఈ యుద్ధంలో పాల్గొనడం నా ధర్మమా? నిష్ఠూరతతో వారి రక్తాన్ని చిందించడం కన్నా నేను యుద్ధాన్ని వదిలివేస్తాను. అర్జునుడు మరింత భావోద్వేగాలతో ఇలా అంటాడు, ఓ కృష్ణ, నేను ఈ యుద్ధంలో ఎలా పాల్గొనగలను? నా బంధువులు, గురువులు, స్నేహితులు అందరూ నా ఎదుట నిల్చొని ఉండగా వారితో పోరాడడం నాకు ఎలా సాధ్యం అని కృష్ణుడిని అడుగుతాడు. ఇలా అర్జునుడు బాధతో తన ధర్మాన్ని, కర్తవ్యాన్ని గమనించలేకపోతున్నాడు. తన ఆత్మ గందరగోళంలో చిక్కుకుని తన చేతిలో ఉన్న విల్లుని కూడా నిరాశగా వదిలివేస్తాడు. కృష్ణుడిని ప్రార్థిస్తాడు, ఓ కృష్ణ, నాకు సరిగ్గా అర్థం కావడం లేదు, నేను ఏమి చేయాలో అని. ఈ విధంగా మొదటి అధ్యాయం ఇక్కడ ముగుస్తుంది. ఈ అధ్యాయంలో మనం అర్జునుడి దుఃఖాన్ని, ఆత్మ గందరగోళాన్ని చూశాం. కానీ ఈ సందేహాలకు సమాధానాలు 2వ అధ్యాయంలో ప్రారంభమవుతాయి. 2వ అధ్యాయం సంజయుడు ఇలా చెప్పడం ప్రారంభిస్తాడు, అర్జునుడు విచారంతో కళ్ళల్లో నీళ్లతో కుంగిపోయి ఉన్నాడు. అతని శరీరం వణుకుతుంది. గాంధీవం పడిపోయింది. యుద్ధానికి సిద్ధంగా లేడు. అర్జునుడి మానసిక స్థితిని గమనించిన కృష్ణుడు అతడిని ధైర్యపరుస్తూ మాట్లాడడం మొదలు పెడతాడు. అర్జునుడు ఇలా అంటాడు, ఓ కృష్ణ, ఈ యుద్ధం కోసం నేను అంచనా వేసుకున్నాను. కానీ నాకు నేర్పించిన గురువులతో యుద్ధం చేయడం చాలా కష్టం. నా గురువు భీష్ముడు, నా శిరోమణి అయిన ద్రోణాచార్యుడు ఈ యుద్ధంలో నా ప్రతిపక్షంగా నిలిచారు. ఎలా వారిని హతమార్చగలను? విజయాన్ని సాధించినా అది నాశనమైపోతుంది. ప్రియమైన వారిని కోల్పోయిన తర్వాత విజయానికి విలువేంటి? అర్జునుడు తన ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక కర్తవ్య సంకటంలో చిక్కుకొని కృష్ణుని సన్నిధిలో లొంగిపోతాడు. శ్రీకృష్ణుడు అర్జునుని సన్నివేశాన్ని అర్థం చేసుకొని ప్రేమతో, ధైర్యంగా ఇలా బోధించడం ప్రారంభిస్తాడు. అర్జున, ఈ బలహీనత నీకు తగదు. ఇది నీ క్షత్రియ ధర్మానికి అవమానం. క్షత్రియుడిగా ధైర్యంగా నిలబడి యుద్ధం చేయడం నీ కర్తవ్యం. నీవు నీ ధర్మాన్ని మర్చిపోతున్నావు, ధైర్యాన్ని కోల్పోతున్నావు.
దిగులు పడి భయపడడం నీకు తగదు. ధైర్యంగా నిలబడితేనే నీ కీర్తి నిలుస్తుంది. జననం మరణం శరీరానికి మాత్రమే, ఆత్మకి పుట్టుక చావు లేవు. అది శాశ్వతం. శరీరాలు మారినా ఆత్మ మారదు. పాత బట్టలను విడిచిపెట్టి కొత్త బట్టలను ధరించినట్లే ఆత్మ కొత్త శరీరాలను మార్చుకుంటుంది. చావు పుట్టుకలు శరీరానికి మాత్రమే, ఆత్మ నిత్యమైనది. నీ బంధువుల ఆత్మలు శాశ్వతమైనవి, శరీరం మాత్రమే నశిస్తుంది. కాబట్టి యుద్ధంలో శరీరం నశించిన ఆత్మకు నాశనం ఉండదు. యుద్ధం చేయడం కేవలం కర్తవ్యం మాత్రమే, అది ఆత్మను స్మరించదు. కర్మ చేయడం నీ కర్తవ్యం, ఫలంపై నీ హక్కు లేదు. క్షత్రియుడిగా ధర్మాన్ని పాటిస్తూ యుద్ధం చేయడం క్షత్రియుడి కర్తవ్యం. ఫలపేక్ష లేకుండా కర్మ చేయడమే కర్మయోగం. విజయ అపజయాలను సమానంగా స్వీకరించాలి. విజయం వచ్చినా పరాజయం వచ్చినా కర్తవ్యాన్ని సమానంగా నిర్వహించాలి. ఫలపేక్ష లేకుండా కర్మ చేస్తే పాపం ఉండదు. ఆత్మజ్ఞానంతో కర్తవ్య ధర్మంతో కర్మ చేసిన వారికి పాప ఫలం ఉండదు. స్థితప్రజ్ఞుడు అనగా సుఖదుఖాలలో కదలని మనస్సు కలిగిన వాడు, ఇంద్రియాలను నియంత్రించగలిగిన వాడే ప్రజ్ఞుడు. కోరికలను నియంత్రించుకుంటాడు, ఇంద్రియాలను వశం చేసుకుంటాడు. విజయాపజయాలను సమానంగా చూడాలి. సంతోషం బాధ లాంటివి అతనిని ప్రభావితం చేయవు. అహంకారం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా జీవించాలి. వైరాగ్యంతో మోహాన్ని జయించాలి. ఆత్మజ్ఞానంలో స్థిరంగా ఉండాలి. స్థితప్రజ్ఞుడు మోహానికి అసత్యానికి బానిస కాదు. ఈ విధంగా శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి ఆత్మజ్ఞానంతో కర్మయోగంతో స్థితప్రజ్ఞతతో బోధించి అతనిని ధైర్యపరుస్తాడు. అర్జునుడికి ధర్మజ్ఞానం కొంతవరకు అర్థమవుతుంది, కానీ ఇంకా కొన్ని సందేహాలు మిగిలి ఉంటాయి. కృష్ణుడి బోధనలు ఇప్పటితో ముగియవు. తదుపరి అధ్యాయాలలో మరింత విశ్లేషణ అందిస్తాడు. ఇలా భగవద్గీత 2వ అధ్యాయంలో కృష్ణుడు అర్జునునికి ఆత్మతత్వాన్ని బోధించి ధైర్యాన్ని, కర్తవ్య బోధనను ఇచ్చాడు. ఆత్మ శాశ్వతతను వివరించి బంధుత్వ భ్రమను జయించి ధర్మబద్ధంగా కర్తవ్యాన్ని నిర్వర్తించాలని స్పష్టత ఇచ్చాడు. ఇది కేవలం అర్జునుడికే కాకుండా మనకు కూడా జీవితంలో కర్తవ్య బోధ, ధైర్యం ఇవ్వగల గొప్ప సందేశం. ఇంతటి లోతైన అర్థంతో 2వ అధ్యాయం ముగుస్తుంది. 3వ అధ్యాయం కర్మయోగం. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, నీవు జ్ఞానయోగం గొప్పదని చెబుతూనే నన్ను కర్మ చేయమని ప్రేరేపిస్తున్నావు. ఇది ఎందుకు? నేను ఏ మార్గాన్ని అనుసరించాలి? కృష్ణుడు పలికెను, అర్జున, ఈ లోకంలో 2 ప్రధాన మార్గాలు ఉన్నాయి. ఒకటి జ్ఞానయోగం అనగా ధ్యాన మార్గం, మరొకటి కర్మయోగం అనగా కర్మ చేసే మార్గం. కానీ ఈ శరీరంతో ఉన్నంత వరకు కర్మను చెయ్యకుండా ఉండడం అసాధ్యం. అందువల్ల నీవు కర్మ చేయడం తప్పనిసరి. కర్మ అంటే మనం చేసే ప్రతి చర్య, పని లేదా ప్రయత్నం. మన మాటలు, ఆలోచనలు కూడా కర్మలో భాగమే. కర్మ 3 రకాలుగా ఉంటుంది. మొదటిది శుభకర్మ. దీనిని సత్కర్మ లేదా సాత్విక కర్మ అని కూడా అంటారు. ధర్మబద్ధంగా నిస్వార్థంగా చేసే పుణ్యకర్మలు. మంచి పనులు, ఇతరులకు మేలు చేసే కర్మలు ఇవి. ఉదాహరణకు దానం, సేవ కార్యక్రమాలు, యజ్ఞ, విద్య బోధన, ధర్మబద్ధమైన పోరాటం, ఇలాంటి వాటిని శుభకర్మలు అంటారు. రెండవది అశుభ కర్మ. దీనిని పాపకర్మ లేదా తామసిక కర్మ అని కూడా అంటారు. అజ్ఞానంతో స్వార్థపూరితంగా లేదా హానికరంగా చేసే కర్మలు ఇవి. ఇతరులకు హాని కలిగించే అధర్మపూర్వకంగా చేసే పనులు. ఉదాహరణకు హింస, దుర్నీతిపూరిత చర్యలు, దురాశతో చేసే కార్యాలు, వీటిని అశుభ కర్మలు అంటారు. మూడవది అకర్మ. అకర్మ అనగా కర్మ చెయ్యకపోవడం కాదు, కర్మ చేసిన ఫలపేక్ష లేకుండా ఉండటం. భగవద్గీత ప్రకారం యోగి చేసిన కర్మల్లో తాను చెయ్యలేదని భావించాలి. అహంకారం లేకుండా చెయ్యాలి. ఉదాహరణకు భగవద్భక్తిగా
అహంకారం లేకుండా చేసే ధర్మాలు. శుభకర్మ మనకి పుణ్యాన్ని, అశుభకర్మ పాపాన్ని, అకర్మ మోక్షాన్ని ఇస్తుంది. నిజమైన జ్ఞాని తన కర్తవ్యాన్ని భగవంతుని కోసం నిస్వార్థంగా చేస్తాడు. ఇది కర్మయోగం ద్వారా సాధ్యమవుతుంది. మనిషి కర్మ లేకుండా ఉండలేడు. కర్మ తప్పక చేయవలసిందే, కానీ దానిని ఎలా చేయాలో తెలుసుకోవడం ముఖ్యం. అర్జున, కర్మను యజ్ఞ భావనతో చేయాలి. యజ్ఞం అంటే స్వార్థరహిత సేవ. ఇది దేవతలకు, సమాజానికి, లోకానికి ఉపయోగపడేలా ఉండాలి. కేవలం వ్యక్తిగత ప్రయోజనం కోసం కాకుండా లోక కళ్యాణం కోసం కూడా కృషి చేయాలి. గతంలో ఉన్న మహానుభావులు తమ ధర్మాన్ని పాటించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. ఓ అర్జున, నువ్వు కూడా ధర్మాన్ని పాటించాలి. నేనే దీనికి ఉదాహరణ. నాకు ఎలాంటి కర్తవ్యబద్ధత లేదు, కానీ లోకానికి మార్గదర్శనం చేయడానికి నేను నిరంతరం కర్మ చేస్తూనే ఉంటాను. కర్మను ఎలా చేయాలి అంటే అహంకారం లేకుండా చేయాలి. నేను చేస్తున్నాను అనే భావన లేకుండా భగవంతుని కోసం కర్మ చేయాలి. ఫలపేక్ష లేకుండా చేయాలి. మనం చేసే పనుల ఫలితాల గురించి ఆలోచించకుండా కేవలం ధర్మంగా భావించి చేయాలి. లోక కళ్యాణం కోసం చేయాలి. కేవలం అప్రయోజనం కోసం కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా కర్మ చేయాలి. ఓ అర్జున, నీవు క్షత్రియుడవు. నీ ధర్మం ధర్మ పోరాటం చెయ్యడం. దీని నుండి పారిపోవడం నీ బాధ్యతను విస్మరించినట్లవుతుంది. కాబట్టి నువ్వు కర్మయోగాన్ని పాటిస్తూ యుద్ధం చెయ్యాలి. ఓ పార్థ, రాగద్వేషాలను అధిగమించి భగవంతుణ్ణి ఆశ్రయించి నిష్కమ కర్మ చెయ్యి. ఈ విధంగా జీవిస్తూ నువ్వు మోక్షాన్ని సాధించగలవు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పెను. భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగాన్ని ప్రధానంగా వివరిస్తుంది. జ్ఞాన మార్గం ఉన్నా కూడా మనిషికి కర్మ చెయ్యక తప్పదు. కానీ కర్మను ఎలాంటి భావనతో చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి అనే విషయాలను శ్రీకృష్ణుడు వివరించాడు. ఫలపేక్ష లేకుండా లోకహితం కోసమే కర్మ చెయ్యాలి. అర్జునుడు కూడా తన క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూ యుద్ధం చేయాలని శ్రీకృష్ణుడు ఉపదేశిస్తాడు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ కర్మ లేకుండా ఉండలేరు. కానీ కర్మను నిస్వార్థంగా భగవత్ ప్రసాదంగా చేసి ఫలపేక్ష లేకుండా చేస్తే అది మోక్షానికి దారితీస్తుంది. కర్మయోగం అనేది భగవద్గీతలో అత్యంత ముఖ్యమైన సిద్ధాంతం. ఇక్కడితో 3వ అధ్యాయం ముగుస్తుంది. 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగం. అర్జునుడు పలికెను, ఓ మాధవ, నీవు ఈ లోకంలో పుట్టింది ఇటీవల. కానీ నీవు చెప్పినట్లుగా ఈ జ్ఞానం సూర్యదేవుడికి, ఆయన మనవడికి, మహర్షులకు బోధించావని అంటున్నావు. ఇది ఎలా సాధ్యం? అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను, హే గూఢాకేశ, నీవు కూడా అనేక జన్మలు గడిపావు. నేను అనేక జన్మలు గడిపాను. కానీ నీవు నీ గత జన్మలను గుర్తు పెట్టుకోలేవు. నేను మాత్రం వాటన్నిటినీ స్పష్టంగా జ్ఞాపకంగా ఉంచుకున్నాను. హే పరంతప, ఈ ప్రపంచంలో ధర్మం క్షీణించినప్పుడు, అధర్మం పెరిగిపోయినప్పుడు నేను అవతారం తీసుకుని ఈ లోకానికి వస్తాను. ప్రతి యుగంలో ధర్మాన్ని రక్షించడానికి, అధర్మాన్ని నాశనం చేయడానికి నేను అవతరిస్తాను. హే ధనంజయ, ఈ లోకంలో అన్నిటికంటే పవిత్రమైనది జ్ఞానం. దీనిని పొందడానికి మనస్సును శుద్ధి చేసుకోవాలి, భక్తి భావన పెంచుకోవాలి. ఓ అర్జున, నిజమైన జ్ఞానం ఎలాంటి అజ్ఞానాన్ని కూడా కాల్చివేయగలదు. అగ్నిలో చెత్త పెళ్ళలు బూడిద అయినట్లుగా జ్ఞానం కూడా అన్ని అనవసరమైన భయాలను, అపోహాలను తొలగించగలదు. హే కౌరవ శ్రేష్ఠ, నీ కర్మలన్నిటినీ నాపై సమర్పించు. కర్తృత్వ భావాన్ని వదిలివేయి. కర్మను ఫలపేక్ష లేకుండా సమదృష్టితో చెయ్యాలి. ఓ ధనంజయ,
ఫలపేక్ష లేకుండా సమానత్వ భావంతో పనిని చెయ్యు. అప్పుడు కర్మబంధానికి గురి కావటం జరగదు. హే భరతశ్రేష్ఠ, నిజమైన జ్ఞానం పొందాలంటే ఓ సద్గురువుని దగ్గరకు వెళ్ళి వినయంతో సేవించు, ప్రశ్నించు. గురువు నీకు తత్వజ్ఞానాన్ని బోధిస్తాడు. జ్ఞానం పొందడానికి నిజమైన జ్ఞానులను సన్మానించి సేవించి ప్రశ్నలు అడిగి తెలుసుకోవాలి. అర్జునుడు పలికెను, ఓ కేశవ, నిజమైన జ్ఞానాన్ని పొందిన తర్వాత మన జీవితంలో మార్పు ఎలా ఉంటుంది? కృష్ణుడు పలికెను, హే కౌంతేయ, నిజమైన జ్ఞానం వచ్చినప్పుడు నీవు ఈ ప్రపంచాన్ని పూర్తిగా భిన్నంగా చూస్తావు. నీవు అన్ని ప్రాణులను సమానంగా చూస్తావు. నీవు భయం, ద్వేషం, అపోహాలను వదిలిపెడతావు. యజ్ఞ భావనతో చెయ్యని కర్మ మనిషిని బంధిస్తుంది, కానీ భక్తితో జ్ఞానంతో చేసే కర్మ మోక్షానికి దారితీస్తుంది. ఈ విధంగా 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు జ్ఞానం, కర్మ, భక్తి, త్యాగం, గురువు ప్రాముఖ్యత గురించి వివరించాడు. నిజమైన జ్ఞానంతో భక్తితో కర్మ చేయడం వల్ల మనం మోక్షాన్ని పొందగలం. ఇక్కడితో 4వ అధ్యాయం ముగుస్తుంది. 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. అర్జునుడు పలికెను, ఓ కేశవ, మీరు కర్మ సన్యాసాన్ని, త్యాగాన్ని ఒక గొప్ప మార్గమని చెప్పారు. అదే సమయంలో కర్మయోగాన్ని కూడా ఉత్తమమైనదిగా వివరించారు. ఈ రెండిటిలో మోక్షానికి ఉత్తమ మార్గం ఏది? శ్రీకృష్ణుడు పలికెను, ఓ అర్జున, కర్మ సన్యాసం పనులను పూర్తిగా విడిచిపెట్టడం మరియు కర్మయోగం ఫలపేక్ష లేకుండా కర్మ చేయడం రెండు మోక్షానికి దారితీస్తాయి. కానీ కర్మయోగం అనుసరించడం మరింత సులభం మరియు గొప్పది. ఓ పార్థ, సన్యాసి అంటే కేవలం పనులను మానేసిన వాడు కాదు. తన కర్మలన్నిటినీ భగవంతునికి అర్పించి ఫలపేక్ష లేకుండా చేసేవాడే నిజమైన సన్యాసి. అలాంటి వ్యక్తి ఈ లోకంలో ఉన్న ఆత్మజ్ఞానంతో బంధనాలను దాటి ఉంటాడు. ఓ అర్జున, కేవలం పనులను వదిలేయడం సన్యాసం వల్ల మోక్షం రావడం కాదు. కర్మలను భగవంతునికి అర్పించి ఫలపేక్ష లేకుండా చేసేవాడే నిజమైన సన్యాసి. కర్మ సన్యాసి కూడా మోక్షాన్ని పొందుతాడు, కానీ కర్మయోగి చాలా త్వరగా మరియు సులభంగా మోక్షానికి చేరుకోగలడు. జ్ఞాన దృష్టితో చూసేవాడు బ్రాహ్మణుడిని, గేదెను, ఏనుగును, శునక భక్షకుడిని కూడా సమానంగా చూస్తాడు. అతనికి రాగద్వేషాలు, ప్రేమ ద్వేషాలు ఉండవు. అతడు సమత భావాన్ని సాధించాడు, అందుకే శాశ్వతమైన శాంతిని పొందుతాడు. ఓ అర్జున, భగవంతునిపై మనసును నిలిపిన వాడు శాశ్వత మోక్షాన్ని పొందుతాడు. భగవంతుణ్ణి నిరంతరం ధ్యానం చేసేవాడే సత్య స్వరూపుడు అవుతాడు. అటువంటి వ్యక్తికి బంధనాలు ఉండవు, మోహం ఉండదు, భయం ఉండదు. అహంభావాన్ని విడిచి తన కర్మలన్నిటినీ భగవంతునికి అర్పించి భగవంతుడిపై భక్తితో జీవించేవాడు ఈ జన్మలోనే మోక్షం పొందగలడు. కర్మ సన్యాసం మరియు కర్మయోగం రెండు మోక్షానికి దారితీస్తాయి, కానీ కర్మయోగం అనుసరించడం సులభం. నిజమైన సన్యాసి పనులను మానివేయకుండా ఫలపేక్ష లేకుండా పనిచేసేవాడు. జ్ఞాని సమభావంతో ఉంటాడు, అందరిలో భగవంతుణ్ణి చూస్తాడు. భగవంతునిపై మనస్సును నిలిపిన వాడు శాశ్వత మోక్షాన్ని పొందుతాడు. ఇక్కడితో 5వ అధ్యాయం ముగుస్తుంది. 6వ అధ్యాయం ధ్యాన యోగం. అర్జునుడు పలికెను, హే కృష్ణ, కొంతమంది తపస్సు చేస్తారు, మరికొంతమంది జ్ఞాన సాధనలో ఉంటారు, మరికొందరు భక్తి మార్గంలో ఉంటారు. వీరిలో గొప్పవారు ఎవరు? శ్రీకృష్ణుడు పలికెను, అర్జున, తపస్సుల కన్నా, జ్ఞానుల కన్నా, భక్తుల కన్నా యోగి గొప్పవాడు. యోగి ఎవరంటే ఆయన తన చర్యలను మాకు అర్పించేవాడు. అతనికి లాభ నష్టాల గురించి భయముండదు. హే పార్థ,
నువ్వు కూడా యోగిగా మారాలి. అర్జునుడు పలికెను, కృష్ణ, మనస్సు చాలా చంచలమైనది, దానిని ఎలా అదుపులో పెట్టాలి? శ్రీకృష్ణుడు పలికెను, అర్జున, అవును, మనస్సు నిశ్చలంగా ఉంచడం చాలా కష్టం. కానీ నిబద్ధత, అభ్యాసం మరియు వైరాగ్యం, ఆసక్తి ద్వారా దానిని సాధించవచ్చు. మనసు కట్టిబడిన వానికి శాంతి కలుగుతుంది, కానీ అదుపులో పెట్టుకోలేని వాడు దుఃఖంలో మునిగిపోతాడు. ఓ అర్జున, యోగి ఇలా ధ్యానం చేయాలి. శుభ్రమైన ప్రదేశంలో కూర్చొని ఎడమ కాలు కుడి తొడపై, కుడి కాలు ఎడమ తొడపై ఉంచాలి. చెవుల మధ్య నుదుటిపై చూపు నిలిపి భగవంతునిపై దృష్టి కేంద్రీకరించాలి. అతి తినకూడదు, తక్కువ తినకూడదు, ఎక్కువ నిద్రపోకూడదు, తక్కువ నిద్రపోకూడదు. ఈ విధంగా ధ్యానం చేస్తే యోగి నాలో లీనమవుతాడు. అర్జునుడు పలికెను, కృష్ణ, ఒక యోగి మధ్యలో ధ్యానం ఆపివేస్తే అతని పరిస్థితి ఏమవుతుంది? అతను ఏమవుతాడు? శ్రీకృష్ణుడు పలికెను, ఓ అర్జున, ధర్మ మార్గంలో నడుస్తూ మధ్యలో ఆగిపోయిన వాడు వ్యర్థమవుతాడని అనుకోకు. అతను మరుసటి జన్మలో సద్గుణవంతుల కుటుంబంలో పుడతాడు. గత జన్మలో అతను సాధించిన యోగా విద్య మరుసటి జన్మలో సహజంగా గుర్తుకు వస్తుంది. ఆత్మ తపస్సు వృధా కాదు. హో పార్థ, సర్వ యోగులలో అత్యుత్తముడు ఎవరో తెలుసా? భగవంతునిపై భక్తితో ధ్యానం చేసే యోగి గొప్పవాడు. అతను మిక్కిలి మధురమైన భక్తితో నన్ను సేవిస్తాడు. ఆత్మతో నాకు లీనమై ఉంటాడు. నువ్వు కూడా అలాంటి యోగిగా మారు. ఈ విధంగా 6వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మనసు నియంత్రణ ధ్యానం యొక్క ప్రాముఖ్యతను వివరించాడు. కేవలం కర్మ చేయడం కాదు, భగవంతునిపై మనసును కేంద్రీకరించడం నిజమైన యోగం. మనం కూడా మన జీవితంలో ధ్యానం ద్వారా మనసును నియంత్రించుకోవచ్చు అని శ్రీకృష్ణుడు ఈ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఇక్కడితో 6వ అధ్యాయం ముగుస్తుంది. 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం. శ్రీకృష్ణుడు పలికెను, ఓ అర్జున, నా పట్ల ఆసక్తితో నన్ను పూర్తిగా ఆశ్రయించుకున్న వాడై యోగ సాధన చేసేటట్లయితే నన్ను సమగ్రంగా అసంశయం నీవు చేసుకోగలవు. ఓ పార్థ, ఇప్పుడు నీకు నేను జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పూర్తిగా వివరంగా చెప్పబోతున్నాను. ఇది తెలుసుకున్న వాడికి ఈ లోకంలో ఏ జ్ఞానాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. నరులలో వేల మంది ముక్తిని కోరుతూ ప్రయత్నిస్తారు. అయితే వారిలో కొద్ది మంది మాత్రమే నిజంగా నన్ను పూర్తిగా తెలుసుకుంటారు. ఈ భౌతిక ప్రపంచం నా 8 విభిన్న భాగాలతో నిర్మించబడింది. అవి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారం. ఓ ధనుంజయ, ఈ భౌతిక ప్రకృతి కేవలం నా తక్కువ స్థాయిలో ఉన్న శక్తి మాత్రమే. దీనిపైన ఒక ఉత్తమమైన శక్తి ఉంది, అదే జీవాత్మలు. ఈ జీవులు భౌతిక ప్రకృతిని ఆధిపత్యంలో ఉంచడానికి ప్రయత్నిస్తాయి. ఓ అర్జున, నన్నే ఈ సర్వ సృష్టి మూలంగా తెలుసుకో. నేను ఈ జగత్తును సృష్టించాను. నేను ఈ జగత్తును నాశనం చేస్తాను. నన్ను మించిన మరొకటి లేదు. ఈ ప్రపంచంలోని ప్రతిదీ మనులను పట్టే దారం లాంటిది, నన్ను ఆధారపడి ఉంది. ఓ కుంతిపుత్ర, నేనే నీటిలోని రుచి, నేనే చంద్రుణ్ణి, సూర్యుని కాంతి నేనే. అన్ని వేదములలోని ప్రణవనాదం ఓం నేనే. నేనే ఆకాశంలో శబ్దం, నేనే మానవులలో బలము. ఓ ధనుంజయ, నేనే పవిత్రమైన సుగంధం, నేనే అగ్ని తేజస్సు, నేనే జీవనం, నేను సర్వభూతములలో జీవశక్తి, నేనే అన్నీ సృష్టించే మూల కారణం, నేనే విజ్ఞాన సంపత్తిని కలిగి ఉన్నవాడిని, నేనే సత్యంలోను
అసత్యంలోనూ వ్యాప్తి చెందుతాను. నీకు తెలుసా, నేనే భక్తులతో కూడిన శక్తి. నేను ధర్మానికి అనుగుణంగా ఉన్న కోరికను మాత్రమే ఆశీర్వదిస్తాను. సత్వ, రజస్సు, తమస్సు అనే 3 గుణాలు నా ద్వారా వస్తాయి. కానీ నేనే ఈ గుణాలకు అతిథుడను. ఇవన్నీ నన్ను నమ్ముకొని ఉన్నవే కానీ నన్ను నిర్దేశించలేవు. ఈ 3 గుణాల మాయ వల్ల ఈ ప్రపంచం నన్ను తెలియకుండా ఉంటుంది. చాలా మంది నన్ను ఈ మార్గం ద్వారా తెలుసుకోవడం కష్టంగా భావిస్తారు. నా మాయను దాటడం చాలా క్లిష్టం. కానీ నన్ను శరణాగతుడై పూజించిన వాడు ఈ మాయ నుంచి బయటపడగలడు. ఓ అర్జున, 4 రకాల భక్తులు నన్ను ప్రార్థిస్తారు. ఆపత్కాల భక్తులు కష్టాలలో ఉన్నప్పుడు నన్ను ప్రార్థించేవారు. సంపద కోరేవారు, ధనం, ఆరోగ్యం, భోగాలు కోసం నన్ను నమ్మేవారు. జిజ్ఞాసువులు భగవంతుని గురించి తెలుసుకోవాలనుకునేవారు. జ్ఞానులు నిజమైన భగవత్ స్వరూపాన్ని తెలిసిన వారు. కానీ నన్ను జ్ఞానంతో అర్థం చేసుకున్నవాడు నా ప్రియ భక్తుడు. అతడే నాకు అతి సమీపమైన వాడు. నేను నీకు గుహ్యమైన రహస్యం చెప్తున్నాను. నేనే ఈ జగత్తును సృష్టించాను. నేనే ఈ జగత్తుకు మాత, తండ్రి, ఆధారం, ఉపాస్య దేవుడు. నేనే ఏకైక గతి. నేనే ప్రభువు. నేనే సాక్షి. ఓ పార్థ, ఆ భక్తులు నన్ను ధ్యానించి నాకే లీనమైపోతారు. నా సేవను విశ్వాసంతో చేస్తారు. నన్ను పొందిన వారు మరల జన్మించరు. అనేక జన్మల తరువాత ఎవరైనా నన్ను పరమ సత్యంగా తెలుసుకుంటారు. అప్పుడు వారు నన్ను సమస్త కారణాల మూలంగా తెలుసుకుని నాకే శరణు తీసుకుంటారు. ఇలాంటి మహాత్ములు చాలా అరుదుగా ఉంటారు. కానీ మూర్ఖులు, స్వల్ప జ్ఞానంతో ఉన్నవారు ఇతర దేవతలను పూజిస్తారు. వారు తమ తమ కోరికల కోసం ఇతర దేవతల దగ్గరకు వెళ్తారు. నేను అనుమతిస్తేనే ఆ భక్తులు తమ తమ దేవతల పట్ల భక్తి చూపగలరు. కానీ ఏ దేవతను ఎవరు పూజించినా వారి కోరికలను నేను నెరవేర్చుతాను. కాని వారు పొందిన ఫలితాలు తాత్కాలికమైనవి. వారు నశ్వరమైన స్వర్గాలకు వెళ్తారు. కానీ నన్ను ఆశ్రయించిన వారు నిత్యమైన మోక్షాన్ని పొందుతారు. ఓ అర్జున, మూర్ఖులు నన్ను తక్కువ స్థాయిలో మాత్రమే అర్థం చేసుకుంటారు. వారు నన్ను ఒక మానవ స్వరూపంలో మాత్రమే చూస్తారు. కానీ నేను పరమాత్మనై సర్వభూతాలలో వ్యాపించి ఉన్నాను. ఓ పార్థ, నాలో ప్రవేశించడానికి ఎవరు అంత సులభంగా అర్హులు కాలేరు. నేను నా మాయ శక్తిని ఉపయోగించి నా అసలు స్వరూపాన్ని మాయ చేసి ఉంచుతాను. నాకు భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలు పూర్తిగా తెలుసు. కానీ ఎవరు నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేరు. ఓ భరతవంశీ, ఈ జన్మల చక్రంలో జనించాక అందరూ మోహానికి గురవుతారు. సుఖదుఖాలకు చిక్కిపోతారు. కానీ పాపకర్మాలు పూర్తిగా నశించిన వారు నన్ను శరణాగతుడే ధ్యానిస్తారు. వారు నన్ను, నా స్వరూపాన్ని తెలుసుకుని మోక్షాన్ని పొందుతారు. నన్ను యజ్ఞంగా, పరమభూతంగా, లోకముల అధిపతిగా తెలుసుకున్న వారు ముక్తి కంటే ముందే నన్ను పొందుతారు. ఓ అర్జున, భగవంతుడు అన్నిటిలోనూ ఉన్నాడు. నిజమైన భక్తి ఎప్పుడు భగవంతుణ్ణి చేరుస్తుంది. భగవంతుడిని పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టమైన పని. కానీ భక్తి ఉన్నవారు నన్ను పొందుతారు. కోవెల ఎంత గొప్పదైనా అక్కడున్న దేవుడు ఒక్కడే. అలాగే ఎన్ని దేవతల్ని పూజించినా ఆ సమస్త పూజలు పరమాత్మ అయిన శ్రీకృష్ణునికే వెళ్తాయి. సరైన మార్గం నేరుగా కృష్ణుడినే ఆశ్రయించడం. ఇదే భగవద్గీత 7వ అధ్యాయం ఇచ్చే పరమార్థం. ఇక్కడితో భగవద్గీత 7వ అధ్యాయం ముగుస్తుంది. 8వ అధ్యాయం అక్షర బ్రహ్మ యోగం. అర్జునుడు పలికెను, కృష్ణ, బ్రహ్మ అంటే ఏమిటి? ఆత్మ అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? భూతం, దైవం, యజ్ఞం ఇవన్నీ ఏమిటి? మరణ సమయంలో నిన్ను ఎలా తెలుసుకోవాలి?
శ్రీకృష్ణుడు పలికెను, బ్రహ్మ అంటే పరమాత్మ, ఆత్మ అంటే వ్యక్తిగత స్వరూపం, కర్మ అంటే జీవుల సృష్టికి సదాచారానికి కారణమయ్యే ప్రక్రియ. భూతం అంటే భౌతిక స్వభావం, నశ్వరమైన దానికే ఇది ఉద్దేశం. దైవం అంటే దేవతల సూత్రధారుడు అయిన సాక్షాత్తు పురుషుడు. ఆది యజ్ఞుడు అంటే స్వయంగా నేను శ్రీకృష్ణుడిని, ప్రతి శరీరంలో ఉన్న చైతన్య స్వరూపుడిని. మరణ సమయంలో ఎవరైతే నన్ను స్మరిస్తూ శరీరం వీడుస్తారో వారు నన్ను పొందుతారు. ఇది అపరిశోధమైన సత్యం. మన మనసు ఎటువైపు ఉంటుందో, మనం దేనిని తుదికి తలుస్తామో మరణం తర్వాత అదే లభిస్తుంది. కాబట్టి జీవితాంతం నన్ను స్మరించాలి, మన చిత్తాన్ని నాలో స్థిరపరచాలి. అలా చేసిన వారే నాకు చేరుతారు. నేను సర్వశక్తిమంతుడిని, నన్ను చేరిన వారు ఇక జనన మరణాల బంధనంలో పడరు. మనలో లీనమవ్వాలంటే నిరంతరం ధ్యానం, నియమంతో, నిశ్చలమైన మనస్సుతో తపస్సు చెయ్యాలి. దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా మనం బ్రహ్మని తెలుసుకోవచ్చు. క్షయించని శాశ్వతత. యోగి మరణ సమయంలో శుద్ధమైన మనస్సుతో బ్రహ్మస్మరణ చేస్తే అతడు పరమాత్మను చేరుతాడు. మార్గాలు ఉన్నాయి. ఒకటి ప్రకాశ మార్గం, అనగా ఉజ్వలమైన మార్గం, బ్రహ్మలో లీనమయ్యే మార్గం. రెండవది చీకటి మార్గం, పునర్జన్మ పొందే మార్గం. ప్రకాశ మార్గంలో ప్రయాణించే భక్తులు తిరిగి జన్మించరు. చీకటి మార్గంలో వెళ్లేవారు మరల పుట్టొచ్చు. రెండిటిని తెలుసుకున్న వ్యక్తి ఎప్పటికీ ముక్తిని పొందుతాడు. తన జీవితంలో భగవంతుని ధ్యానం చేస్తూ ప్రతి క్షణం శ్రద్ధగా జీవించాలి. ఇలాంటి యోగిని మనం పరమ గమ్యం చేరిన వాడిగా గుర్తించాలి. మన అసలైన స్వరూపాన్ని తెలుసుకోవడమే ఆధ్యాత్మికం. ఈ జీవాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. ప్రతి జీవి చేసిన పనులు, ఆలోచనలు, వాక్యాలు అన్ని కర్మబంధాలను ఏర్పరుస్తాయి. కర్మే జనన మరణాల చక్రానికి కారణం. ఓ పార్థ, జీవి మరణ సమయంలో ఎవరిని తలుచుతాడో అదే తత్వంగా జన్మిస్తాడు. అందుకే జీవితం అంత భగవంతుని ధ్యానం చెయ్యాలి. ఎందుకంటే చివరి శ్వాసే మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఓం అనే శబ్దం బ్రహ్మని ప్రతిబింబిస్తుంది. ధ్యానం చేయడం వల్ల మనసు శుద్ధి పొందుతుంది. జీవి అంతిమ సమయంలో పరమాత్మతో ఒకటవుతుంది. కేవలం మనుషులు మాత్రమే కాదు, ఈ సృష్టి కూడా ఒక నిబంధన ప్రకారమే నడుస్తుంది. బ్రహ్మ ఒక్కరోజు 432 కోట్ల సంవత్సరాలు. ఈ రోజు మొదలవ్వడంతో ఈ సమయంలో సృష్టి జరుగుతుంది. మరియు బ్రహ్మ రాత్రి కూడా అదే సమయం. ఈ సమయంలో సృష్టి లయమవుతుంది. జీవులు అస్తిత్వం కోల్పోతారు, ప్రకృతిలో కలిసిపోతారు. మళ్ళీ బ్రహ్మ నిద్ర పూర్తవగానే సృష్టి తిరిగి మొదలవుతుంది. అలా సృష్టి, లయ, జననం, మరణం ఒక శాశ్వత చక్రంగా కొనసాగుతుంటుంది. నిజమైన భక్తి, ధ్యానం, యోగం అనుసరించిన వారు ఈ జన్మలోనే జనన మరణాల చక్రం నుండి విముక్తి పొందుతారు. అలాంటి జీవులు పరమాత్మలో ఒకటై అక్షర బ్రహ్మాన్ని పొందుతారు. ఇదే 8వ అధ్యాయంలోని తాత్పర్యం. మనిషి జీవితంలో ఎన్నో సంబంధాలు, బాధలు, ఆశలు ఉంటాయి. కానీ చివరికి మనం తీసుకెళ్లేది ఒకటే, మన ఆత్మజ్ఞానం. అందుకే భగవద్గీత మనకు నేర్పే గొప్ప మార్గం జీవితం భగవంతుని ధ్యానంతో ప్రారంభమవ్వాలి, మరణం కూడా భగవంతుని ధ్యానంతోనే ముగియాలి. అలా జరిగితే మన జన్మ ధన్యం. ఇదే అక్షర బ్రహ్మ యోగం జీవితంలో శాశ్వత జ్ఞానానికి తలుపు తీయగల అధ్యాయం. ఇక్కడితో 8వ అధ్యాయం ముగుస్తుంది. 9వ అధ్యాయం రాజ విద్య, రాజగుహ్య యోగం. శ్రీకృష్ణుడు పలికెను, ఓ అర్జున, ఇప్పటి వరకు నువ్వు విన్న జ్ఞానంలో కన్నా గొప్పది, అత్యంత పవిత్రమైనది, చాలా రహస్యమైనది ఇప్పుడు నేను నీకు చెబుతున్నాను. ఎందుకంటే నీవు నా సమర్థత భక్తుడివి, నీవు అసూయ లేకుండా వినగలవాడివి. అందుకే ఈ గాఢమైన సత్యాన్ని చెబుతున్నాను. ఈ జ్ఞానం ఎంతో పవిత్రమైనది. ఇది అతి ప్రాముఖ్యమైన రాజవిద్య. ఇది నిన్ను ముక్తి వైపుకు నడిపించగలదు. ఇది అనుభవంతో అర్థమయ్యేది. ఇది సులభమైనది. కానీ నమ్మకం, శ్రద్ధ ఉన్నవాడికే
ఈ ఫలితం లభిస్తుంది. శ్రద్ధ లేని వారు ఈ ధర్మాన్ని అర్థం చేసుకోలేరు. వారు మళ్ళీ మృత్యువు పునర్జన్మల చక్రంలోనే చిక్కుకుంటారు. నన్ను చూసే మనిషికి నా రూపం స్పష్టంగా కనిపించదు, ఎందుకంటే నా మాయ వీళ్ళు గ్రహించలేరు. కానీ వినిపించుకో అర్జున, ఈ విశ్వమంతా నాతో నిండి ఉంది. అన్నీ నాలో ఉన్నాయి, కానీ నేను వాటిలో కట్టుబడి ఉండను. అన్నీ నా తత్వానికి ఆధారపడుతున్నా కానీ నేను వాటి వల్ల ప్రభావితం అవ్వను. ఈ సృష్టిని ప్రారంభించే వాడిని, నేనే జీవులను సృష్టించేవాడిని. ప్రతి జీవిలో ఉన్న ప్రాణం నా శక్తి వల్లనే క్రియాశీలంగా ఉంటుంది. అయితే నేను ఏ కార్యానికి కూడా బద్ధుడిని కాదు. అన్నీ నా ఆధారంగా పనిచేస్తున్నా నేను నిర్లిప్తుడినే. ఓ అర్జున, నన్ను పూజించే వాళ్ళు యజ్ఞాలు, జపాలు, ధ్యానాలు వీటిని చేసే వాళ్ళు నిజంగా నన్ను ప్రేమతో పూజిస్తే అందులో ఏవైనా రూపాలు అనగా పండ్లు, నీళ్లు, ఆకులు ప్రేమతో నాకివ్వడం చాలదు. పూజించడమే నాకు ప్రీతికరం, ప్రేమయే నాకు అవసరం. నేను అన్నిటికీ సమానంగా ఉంటాను. ఎవరైనా నన్ను ప్రేమతో పూజిస్తే నేను వారిని మరింత ప్రేమతో చూడగలను. చాలా మంది అంటారు, మేము పాపాలు చేశాము, మాకు మోక్షం సాధ్యం కాదు అని. కాని విను అర్జున, ఎవరైనా నన్ను నిజమైన భక్తిగా పూజిస్తే అతను ఎంతో త్వరగా ధర్మపదంలోకి వస్తాడు. అతను ముక్తిని పొందుతాడు. స్త్రీ అయినా సరే, శుద్రుడు అయినా సరే, సాధారణ జనం గల వారైనా సరే, ఎవరైనా ప్రేమతో నన్ను పూజిస్తే నాకు వాడు సమానమే. కాబట్టి అర్జున, నిన్ను నీవు చిన్నవాడిగా భావించకు. ఎప్పుడు నా గురించి ఆలోచించు, నా పనుల గురించి ధ్యానించు, నన్ను పూజించు. సన్నిహితుడిగా ఉంటాను. నీ జీవితాన్ని నేను మేల్కొల్పుతాను. ఆశ్రయం పొందితే నీకు ఎలాంటి భయం అవసరం లేదు. నేనే నీ దారిలో వెలుగవుతాను. 9వ అధ్యాయాన్ని శ్రీకృష్ణుడి మాటల రూపంలో తీపి తత్వికతతో చెప్పడం జరిగింది. ఇక్కడితో 9వ అధ్యాయం ముగుస్తుంది. 10వ అధ్యాయం విభూతి యోగం. శ్రీకృష్ణుడు పలికెను, ఓ అర్జున, నీ మనసులో ఇంకా సందేహాలు ఉన్నాయని నాకు తెలుసు. అందుకే నేను నీకు నా అత్యంత గూఢమైన జ్ఞానాన్ని చెబుతున్నాను. ఇది తెలుసుకున్నవాడు బంధాలకు అతీతంగా మోక్షాన్ని పొందుతాడు. నిన్ను సృష్టించిన వాడిని నేను. అందరి హృదయాల్లో ఉన్నది నేనే. జ్ఞానం, దృష్టి, మరుపు ఇవన్నీ నా నుంచే వస్తాయి. ఋషులు, దేవతలు, మహర్షులు ఎవ్వరు నన్ను పూర్తిగా తెలుసుకోలేరు. ఎందుకంటే నేనే సృష్టికి మూలం, నేనే అధిపతి, నేనే ఆదియే, అంతము నేనే. అర్జునుడు పలికెను, ఓ ప్రభు, మీరు అంతా గొప్పవారని నేను తెలుసుకున్నాను. కానీ మీరు మీ గొప్పతనాన్ని వివరించండి. ఈ జగత్తులో మీరు ఎలా ఉన్నారు? మీరు ఏ రూపాలలో కనిపిస్తారు? మీరు ఎక్కడ ఎలాగ ఉంటారు? అది నా మనస్సులో నిలిచిపోవాలంటే దయచేసి వివరించండి. శ్రీకృష్ణుడు పలికెను, శ్రద్ధగా విను అర్జున, నేను ఎంత వారికైనా ప్రత్యక్షంగా తెలియని వాడిని. కానీ నా ప్రభావం ఈ ప్రపంచంలో ప్రతి చోట కనిపిస్తుంది. వేదాలలోని శబ్దం నేనే, జ్ఞానంలో జ్ఞానం నేనే, సత్యవంతులలో సత్యము నేనే, యోధులలో రాముడిని, పక్షులలో గరుత్మంతుడిని, జలాలలో గంగ నేనే, పర్వతాలలో హిమాలయం నేనే, చంద్రుడిలో శాంతి నేనే, సూర్యుడిలో తేజస్సు నేనే. పుట్టుక, వృద్ధి, గతి అన్నీ నా నుంచే వస్తాయి. యుద్ధంలో ధర్మం కోసం పోరాడే శక్తి నా రూపమే. పండితులలో వ్యాసుడు నేనే, గీతాల పాటల్లో బ్రహ్మ సమం నేనే, జ్ఞానులలో శుకుడు నేనే. ఓ అర్జున, నా విభూతులు ఎన్నెన్నో ఉన్నాయి. వాటిని అన్నిటిని వివరించగలగడం సులభం కాదు. కానీ ఓ సూత్రంగా చెబుతాను. ఈ జగత్తులో ఉన్న ప్రతి గొప్పదనంలో శక్తి, శాంతి, జ్ఞానం, ప్రేమ అవి అన్నీ నా అంశాలే. ఒక చిన్న అంశంతోనే నేనే ఈ బ్రహ్మాండాన్ని నడిపిస్తున్నాను. అర్జునుడి పలికెను, ఓ ప్రభు, మీ మహిమ విని నా హృదయం సంతోషంతో నిండిపోయింది. మీరు చెప్పిన ప్రతి రూపంలో ఇప్పుడు నాకు మీరు కనిపిస్తున్నారు.
ఈ లోకాన్ని మీరు తలుపుతున్నవారు కాబట్టి నేను ఎల్లప్పుడూ మీలో భక్తిగా ఉంటాను. మీ దివ్య రూపాన్ని చూసేందుకు ఆశగా ఉన్నాను. శ్రీకృష్ణుడు పలికెను, అర్జున, నీకు నేను చెప్పిన జ్ఞానం అది నీలో భక్తిని పెంచుతుంది. ఈ విభూతులు తెలుసుకున్నవాడు ఎప్పటికీ భగవంతుణ్ణి చింతించే స్థితికి చేరుతాడు. అతని మనసు సాక్షాత్తు నాతోనే మమేకమవుతుంది. ఈ విధంగా 10వ అధ్యాయం విభూతి యోగం జగత్తులో ఉన్న ప్రతి అద్భుతమైన రూపం, ప్రతి మంచి లక్షణం అన్నీ భగవంతుని విభూతులే. ఈ విభూతుల్ని చూసి భగవంతుణ్ణి స్మరించడమే భక్తి. మీ మనసులో ఏది గొప్పదనమైతే అది మీలో దాగిన దేవతత్వం. అది గుర్తించండి, అభివృద్ధి చేసుకోండి. ఈ విధంగా భగవంతుడు తన విభూతులను అర్జునుడికి తెలిపాడు. ప్రతి రూపంలోనూ, ప్రతి శక్తిలోనూ అదే భగవంతుని తేజస్సు వెలుగుతుంది. మన దృష్టిలో ఎప్పుడు మంచితనాలు కనిపిస్తాయో అవి ఆ పరమాత్మ విభూతులే. వాటిని చూస్తూ భగవంతుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే మన జీవితం అంతా ఆధ్యాత్మికంగా శ్రద్ధగా మారిపోతుంది. ఇక్కడితో 10వ అధ్యాయం ముగుస్తుంది. 11వ అధ్యాయం విశ్వరూప దర్శన యోగం. అర్జునుడు పలికెను, ఓ కేశవ, నీ దయ వల్ల నాకు ఆత్మతత్వం, జీవతత్వం, ఆధ్యాత్మిక శాస్త్రం అన్నీ స్పష్టంగా తెలిసాయి. నీ వాక్యాలు నా సందేహాలను తీర్చాయి. కానీ ఓ జనార్దన, నేను మిక్కిలి కోరికతో ఉన్నాను. నీవు చెప్పిన ఆ విభూతులన్నిటినీ స్వయంగా చూడాలని ఉంది. నీ దివ్య రూపాన్ని నాకు చూపించగలవా? శ్రీకృష్ణుడు పలికెను, ఓ అర్జున, నీవు నా దివ్యమైన విశ్వరూపాన్ని చూడాలనుకుంటున్నావు కదా. అది ఎవ్వరు కళ్ళతో చూడలేరు. కాని నీకు నేను దివ్య దృష్టిని ఇస్తున్నాను. ఆ చూపుతో నన్ను నీవు చూడగలవు. శ్రీకృష్ణుడు విశ్వరూపాన్ని ప్రదర్శించెను. శ్రీకృష్ణుడి రూపం ఇలా కనిపిస్తుంది. అనేక ముఖాలు, కనులు, తలలు, చేతులు, శరీరం అంతా మంటలతో నిండినట్టు ఉంటుంది. అనేక దేవతల రూపాలు ఒకే రూపంలో కనిపిస్తున్నట్టు కనిపిస్తాయి. అనేక దిక్కులలో విస్తరించిన శరీరం, ఆ పరమ రూపం సమస్త లోకాలకు మించి ఉంటుంది. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అన్ని దిశలలో విస్తరించి ఉంటుంది. భయానక ముఖాలు, ఆయుధాలు చేతుల్లో ఉన్నాయి. రాక్షసుల్ని, ధృతరాష్ట్రపుత్రుల్ని నోటిలో లాగి నాశనం చేస్తున్నాడు. కాలరూపం. శ్రీకృష్ణుడు చెబుతాడు, కాల అస్మి, నేను కాలాన్ని అన్నిటినీ సంహరించే శక్తిని. ఇది ప్రపంచాన్ని సంహరించే భయంకరమైన శక్తిని సూచిస్తుంది. ఈ విధంగా శ్రీకృష్ణుడు అర్జునునికి తన యొక్క రూపాన్ని చూపిస్తాడు. సంజయునుడు ధృతరాష్ట్రునితో పలికెను, ఓ మహారాజా, శ్రీకృష్ణుని రూపాన్ని చూసిన తర్వాత, శ్రీకృష్ణుడి మాటలు విన్న తర్వాత అర్జునుడు భయంతో వణికిపోతూ ఇలా చెప్పాడు. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను, ఓ దేవా, నీ రూపం అమోఘంగా ఉంది. నీవే ఈ సృష్టి, నీవే విధ్వంసం, నీవే సృష్టికర్త, నీవే పరమేశ్వరుడు. నేను నీ ఈ విస్తృత రూపాన్ని చూసి భయపడుతున్నాను. గుండె వణికిపోతుంది. నన్ను కాపాడవయ్యా కృష్ణ. మళ్ళీ నీ మానవ రూపంలో నన్ను చూడు. శ్రీకృష్ణుడు పలికెను, ఓ అర్జున, నా ఈ విశ్వరూపాన్ని దేవతలు కూడా చూడలేరు. కాని నీవు భక్తితో చూశావు. నీ కోరిక మేరకు నేను మళ్ళీ నా మానవ రూపాన్ని చూపిస్తున్నాను. శ్రీకృష్ణుడు తన మృదువైన మానవ రూపాన్ని తిరిగి చూపిస్తాడు. ఇది దయతో కూడిన స్వభావాన్ని సూచిస్తుంది. అర్జునుడు పలికెను, ఓ జనార్దన, నీ దయకి నాకు వర్ణించే మాటలే లేవు. నీ ఈ రూపాన్ని చూసిన అదృష్టం నాకు దక్కింది. నా హృదయం సంతోషంతో పొంగిపోతుంది. శ్రీకృష్ణుడు పలికెను, ఓ అర్జున, నన్ను తెలుసుకోవాలంటే నిష్కలమైన భక్తితో నన్ను సేవించాలి. నన్ను ప్రేమించేవాడు మాత్రమే నన్ను పూర్తిగా తెలుసుకోగలడు. అతడు నన్ను పొందుతాడు. అతడే నన్ను నిజంగా దర్శించగలడు. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, నీ రూపాలన్నీ నా మనసుని భక్తితో నింపాయి. నీ దయ నాకు అన్ని వేళలా కావాలి. శ్రీకృష్ణుడు పలికెను, భక్తితో ఉన్నవాడు ఎప్పుడు నన్ను పొందుతాడు. అర్జున, నీ ఆశయం నీకు సిద్ధిస్తాను. యుద్ధానికి నిలబడు, నీకు విజయమే. ఇక్కడితో 11వ అధ్యాయం ముగుస్తుంది.
12వ అధ్యాయం భక్తి యోగం. అర్జునుడు పలికెను, ఓ ప్రభు, మీ రూపాన్ని మనసులో ఉంచుకుని ప్రేమతో పూజించే భక్తులు మీకు ప్రియమైన వారా, లేక కళ్ళకు కనిపించని రూపం లేని నిశ్శబ్దమైన దైవతత్వాన్ని పూజించేవారు మీకు ప్రియమైన వారా? శ్రీకృష్ణుడు పలికెను, ఓ అర్జున, నన్ను ప్రేమతో నమ్మకంతో మనసారా పూజించే భక్తులే నాకు అత్యంత ప్రియమైన వారు. వాళ్ళు నన్ను ఎప్పుడు గుర్తు చేసుకుంటారు, నాలో ఏకాగ్రత పెడతారు. అలాంటి భక్తులు నాకు ఎంతో ఇష్టమైన వారు. నన్ను ప్రేమగా నమ్మకంతో ఏకాగ్రతతో పూజించే భక్తులే నాకు ఎంతో ప్రియమైన వారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఓ అర్జున, రూపం లేని గుణరహితమైన పరబ్రహ్మని ధ్యానించడము మంచిదే, కానీ అది చాలా కష్టం. కారణం, ఆ మార్గం చాలా నిర్దయమైనది. మనుషులు తమ శరీరము భావము ఉన్న జీవులుగా ఉండడంతో అలా పరబ్రహ్మం మీద మనసు నిలబెట్టుకోవడం కష్టమే. అందుకే అర్జున, ఎవరైతే నన్ను ప్రేమతో ఆప్యాయతతో శ్రద్ధగా పూజిస్తారో, ఎప్పుడు నన్ను ధ్యానిస్తారో వాళ్లను నేను స్వయంగా రక్షిస్తాను. వాళ్లను జనన మరణ చక్రం నుంచి తప్పిస్తాను. అర్జునుడు పలికెను, ప్రభు, అలా భక్తి చెయ్యడం కుదరకపోతే, మీ ధ్యానం కుదరకపోతే మరి ఎలాంటి మార్గం? శ్రీకృష్ణుడు పలికెను, ఓ అర్జున, ధ్యానం కుదరకపోతే నా కోసమే పని చెయ్యి. అది కూడా కుదరకపోతే నా కోసం పని చెయ్యాలని సంకల్పముంచు. అది కూడా కుదరకపోతే కర్మఫలాలను త్యాజించు. అంటే చేస్తున్న పనికి ఫలితం నాకు కావాలి అన్న ఆశ లేకుండా చెయ్యు. ఇది కూడా భక్తికి మార్గమే. నిజమైన భక్తుడు ఇలా ఉండాలి అర్జున. ఏ విషయము అతన్ని బాధించదు. అతనికి ఎవరిపైన ద్వేషం ఉండదు. సుఖంలో దుఃఖంలో సమబుద్ధితో ఉంటాడు. జయానికి అపజయానికి తేడా చూపడు. శత్రువైనా మిత్రుడైనా సమంగా చూస్తాడు. అతనికి సొంతమైనది పరాయి అయినది అన్న తేడా ఉండదు. ఆశలు కోరికలు అతనిని ఆక్రమించవు. అతని మనస్సు ఎల్లప్పుడూ శాంతంగా ఉంటుంది. అటువంటి భక్తుడు నాకు ఎంతో ప్రియమైన వాడు. చివరిగా శ్రీకృష్ణుడు గంభీరంగా పలికెను, అర్జున, ఎవరైతే మేమిద్దరం ఒకటే అన్న భావనతో నన్ను ఆశ్రయిస్తారో, నాలో శ్రద్ధ పెట్టి నన్ను ప్రేమిస్తారో, కపటము లేకుండా నా మీద నమ్మకంతో జీవించేవారు, వాళ్లే నాకు నిజమైన భక్తులు. వాళ్ళంతా నాకు ప్రియమైన వారు. నేను వారికి ప్రియమైన వాడినే. భక్తి అంటే బాహ్యంగా పూజలు చేయడమే కాదు, మన హృదయంలో ప్రేమతో నమ్మకంతో దేవుణ్ణి విశ్వసించి జీవించడమే. ఏది పర్ఫెక్ట్గా చేయలేకపోయినా మనస్సు నిష్కల్మషంగా ఉంటే చాలు. ఆ శుద్ధమైన మనస్సే భగవంతుడికి అత్యంత ప్రియమైనది. ఇక్కడితో 12వ అధ్యాయం ముగుస్తుంది. 13వ అధ్యాయం క్షేత్రాజ్ఞ విభాగ యోగం. అర్జునుడు పలికెను, ఓ కేశవ, ప్రకృతి, పురుషుడు, క్షేత్రము, క్షేత్రాజ్ఞుడు, జ్ఞానము, జ్ఞేయము, వీటి గురించి నేను తెలుసుకోవాలని కోరుతున్నాను. వీటిని స్పష్టంగా వివరించగలవా? శ్రీకృష్ణుడు పలికెను, ఓ అర్జున, నీ ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఈ ప్రశ్నతో నువ్వు మోక్ష మార్గాన్ని తెలుసుకోవాలని కోరుతున్నావు. నేను నీకు క్షేత్రము, క్షేత్రాజ్ఞుడు, జ్ఞానము, జ్ఞేయము గురించి వివరిస్తాను. శ్రద్ధగా విను. ఓ పార్థ, ఈ శరీరాన్ని క్షేత్రము అని అంటారు. ఈ క్షేత్రాన్ని తెలుసుకున్నవాడు క్షేత్రాజ్ఞుడు. సకల జీవులలోనూ ప్రతి శరీరంలోనూ ఉన్న క్షేత్రాజ్ఞుడిని నేనే అని తెలుసుకో. క్షేత్రమును మరియు క్షేత్రాజ్ఞుడిని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. ఇప్పుడు ఈ క్షేత్రం ఎటువంటిదో వివరిస్తాను. పంచమహాభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, అహంకారం, బుద్ధి, అవ్యక్తమైన ప్రకృతి. మూల ప్రకృతి 10 ఇంద్రియాలు. జ్ఞానేంద్రియాలు 5: కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. కర్మేంద్రియాలు 5: వాక్కు, పాదాలు, చేతులు, మల విసర్జన అవయవాలు, జనేంద్రియాలు. మనసు ఇంద్రియాలకు సంబంధించిన 5 విషయాలు: శబ్దం, స్పర్శ, రూపం, రుచి, వాసన.
కోరిక, ద్వేషం, సుఖం, దుఃఖం, శరీరం, చైతన్యం, ధైర్యం ఇవన్నీ కలిపి క్షేత్రము అని పిలువబడతాయి. ఈ క్షేత్రము మార్పు చెందుతుంది, నశించిపోతుంది. ఓ పార్థ, ఇప్పుడు నీకు నేను జ్ఞానం గురించి వివరిస్తాను. శ్రద్ధగా విను. జ్ఞానము అనేది కేవలం పుస్తకాలు చదవడమో వినడమో కాదు, అది జీవితంలో ఆచరించవలసిన గుణాల సముదాయం. అనగా గర్వం లేకపోవడం, అమనిత్వం, డంబం లేకపోవడం, అదంబిత్వం, అహంకారం లేకపోవడం, అహింస, ఓర్పు, నిజాయితీ, ఆచార్యుడిని సేవించడం, శరీర శుభ్రత, స్థిరత్వం, ఆత్మ నిగ్రహం, ఇంద్రియాల విషయాలపై వైరాగ్యం, పుట్టుక, మరణం, వృద్ధాప్యం, వ్యాధుల కష్టాలు అన్నీ తెలుసుకోవడం, భార్యాబిడ్డలు, ఇల్లు మొదలైన వాటిపై మమకారం లేకపోవడం, శుభ అశుభాలను సమంగా చూడడం, నా పట్ల స్థిరమైన నిరంతర భక్తి కలిగి ఉండడం, ఏకాంత ప్రదేశాలను ఇష్టపడడం, సాధారణ జనసమూహాన్ని ఇష్టపడకపోవడం, ఆత్మజ్ఞానాన్ని నిరంతరం అన్వేషించడం, తత్వజ్ఞానం యొక్క ప్రయోజనాలను తెలుసుకోవడం. ఓ అర్జున, ఈ 20 లక్షణాలను కలిగి ఉండటమే జ్ఞానము అని చెప్పబడుతుంది. దీనికి వ్యతిరేకంగా ఉన్నదే అజ్ఞానము. ఓ అర్జున, ఇప్పుడు నేను నీకు జ్ఞేయం గురించి తెలియజేస్తాను. అది తెలుసుకుంటే నీవు అమరత్వాన్ని పొందుతావు. అది పరబ్రహ్మము. అది లేనిది, సత్ మరియు అసత్ అని చెప్పలేనిది. అది అన్ని వైపులా చేతులు, కాళ్ళు, కళ్ళు, తలలు, ముఖాలు, చెవులు కలిగి ఉంటుంది. అది లోకంలో సర్వత్రా వ్యాపించి ఉంటుంది. అది అన్ని ఇంద్రియాలకు అతీతమైనది, కానీ అన్ని ఇంద్రియాలకు ఆధారం. అది సర్వధారమైనది, నిస్సంగమైనది, గుణాలను అనుభవించేది, కానీ గుణాలకు అతీతమైనది. అది సర్వ ప్రాణులకు లోపల వెలుపల ఉంటుంది. అది కదలనిది, కదిలేది కూడా. సూక్ష్మమైనది కాబట్టి అది తెలుసుకోవడం కష్టం. అది దూరంగా ఉంటుంది, దగ్గరగా కూడా ఉంటుంది. అది విభజించబడినట్లుగా కనిపించినప్పటికీ వాస్తవానికి అవిభక్తమైనది. అది సకల భూతాలను పోషించేది, లయం చేసేది, సృష్టించేది కూడా. అది అన్ని వెలుగులకు వెలుగు. అది అజ్ఞానంధకారం నుండి అతీతమైనది. అది జ్ఞానము, జ్ఞేయము, జ్ఞానానికి గమ్యం. అది ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటుంది. అనగా జ్ఞేయం అంటే పరమాత్మ తత్వం. ఈ శరీరంలో ఉండే ఆత్మ కన్నా మరింత ఉన్న పరమాత్మను అన్ని జీవుల్లో ఒకేలా ఉన్నదని తెలుసుకోవడమే జ్ఞేయం. అంటే మనం తెలుసుకోవాల్సిన అసలు విషయమే పరమాత్మ. ఆయన అందరిలోనూ ఉన్నాడు. చూడలేం కానీ అనుభవించవచ్చు. అతడే మూల కారణం. జీవితం, శక్తి, సమత, ప్రేమ అన్నీ అతని వల్లే. ఓ అర్జున, ఆత్మ గురించి తెలుసుకోవడం ఒక స్థాయి, కానీ ఆత్మను నడిపించే పరమాత్మ గురించి తెలుసుకోవడమే అసలైన జ్ఞానం, జ్ఞేయం. ఓ కుంతీపుత్ర, ప్రకృతి మరియు పురుషుడు ఈ రెండు కూడా అనాది అని తెలుసుకో. రూపాలు, గుణాలు అన్నీ ప్రకృతి నుండే ఉత్పన్నమవుతాయి. ప్రకృతి కర్మలను, వాటి ఫలితాలను సృష్టించడానికి కారణమవుతుంది. పురుషుడు అనగా జీవుడు ప్రకృతిలో ఉంటూ ప్రకృతి నుండి ఉత్పన్నమైన గుణాలను అనుభవిస్తాడు. ఈ గుణాలతో సంబంధం పెట్టుకోవడం వలనే పురుషుడు మంచి చెడు యోనులలో జన్మిస్తాడు. శరీరంలో ఉంటూ కూడా ఆత్మకు అతీతుడైన పరమాత్మ ఉన్నాడు. ఆయనే అన్నిటిని చూసేవాడు, అనుమతించేవాడు, పోషించేవాడు, అనుభవించేవాడు మరియు ఈశ్వరుడు. పరమాత్మ అంటే సాక్షాత్తు నేనే. ఓ అర్జున, ప్రకృతిని, పురుషుడిని మరియు గుణాలతో కూడిన ప్రకృతి కర్మలను ఎవ్వరు నిజంగా తెలుసుకుంటారో వారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ మళ్ళీ జన్మించరు. కొందరు ధ్యానం ద్వారా, కొందరు జ్ఞానయోగం ద్వారా, కొందరు కర్మయోగం ద్వారా ఆత్మను దర్శిస్తారు. మరికొందరు ఇవి తెలియకపోయినా జ్ఞానవంతులైన వారి నుండి విని నన్ను భక్తితో పూజిస్తారు. వారు కూడా మృత్యువును దాటిపోతారు. ఓ భరతశ్రేష్ఠ, కదిలేది, కదలనిది ఏ జీవి పుట్టినా అది క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుల కలయిక వలనే జరుగుతుంది. సర్వభూతాలలోనూ సమంగా ఉన్న పరమేశ్వరుడిని నాశనం లేనివానిగా, నాశనం పొందే వాటిలో ఉన్నవానిగా ఎవరు చూస్తారో
వారే నిజంగా చూసేవారు. ఎవరైతే అన్ని పనులను ప్రకృతి చేస్తుందని ఆత్మకర్మ చెయ్యదని తెలుసుకుంటారో వారే నిజంగా చూసేవారు. ఎప్పుడు ఒక వ్యక్తి తన ఆత్మను, పరమాత్మను మరియు ప్రకృతిని వేరువేరుగా చూస్తాడో అప్పుడు అతను బ్రహ్మత్వాన్ని పొందుతాడు. ఈ శరీరంలో ఉన్న ఆత్మ పరమాత్మ శాశ్వతమైనది, గుణాలకు అతీతమైనది. కాబట్టి అది ఏమి చేయదు, దేనికి అంటదు. ఆకాశం అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ దాని సూక్ష్మతత్వం వలన దేనికి అంటనట్లుగా శరీరంలో ఉన్న ఆత్మ కూడా దేనికి అంటదు. సూర్యుడు ఎలా ఈ లోకాన్ని ప్రకాశింపజేస్తాడో అలాగే క్షేత్రజ్ఞుడు ఈ క్షేత్రాన్ని ప్రకాశింపజేస్తాడు. క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మరియు ప్రకృతి నుండి విముక్తిని పొందే మార్గాన్ని జ్ఞాన దృష్టితో ఎవరు చూస్తారో వారు పరమాత్మను చేరుకుంటారు. ఓ అర్జున, నీకు క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, జ్ఞానము, జ్ఞేయము గురించి స్పష్టంగా వివరించాను. వీటిని అర్థం చేసుకోగలిగితే నీవు మోక్షాన్ని పొందుతావు. ఇక్కడితో భగవద్గీత 13వ అధ్యాయం ముగుస్తుంది. 14వ అధ్యాయం గుణాత్రయ విభాగ యోగం. శ్రీకృష్ణుడు పలికెను, ఓ అర్జున, ఇప్పుడు నేను నీకు జ్ఞానాలలోకెల్లా ఉత్తమమైన నిగూఢమైన జ్ఞానాన్ని వివరిస్తాను. దీనిని తెలుసుకున్న వారు ముక్తిని పొంది సృష్టి ప్రళయ కాలాలలో కూడా తిరిగి జన్మించరు. వారు నా స్వభావానికి దగ్గరవుతారు. ఈ సృష్టి అంతటికి ప్రకృతియే తల్లి. నేను బీజ ప్రదాతను. ప్రకృతి నుండి అన్ని జీవరాశులు ఉద్భవిస్తాయి. శరీరంలో జీవిని బంధించే 3 గుణాలు ఉన్నాయి. అవి సత్వం, రజస్సు, తమస్సు. సత్వగుణం అనగా ఇది స్వచ్ఛమైనది, ప్రకాశవంతమైనది, నిర్మలమైనది. ఇది సుఖం మరియు జ్ఞానంపై మమకారంతో జీవిని బంధిస్తుంది. సత్వగుణం పెరిగినప్పుడు మనిషిలో జ్ఞానం, ప్రశాంతత, నిర్మలత్వం పెరుగుతాయి. తరువాత రజోగుణం. ఇది కోరికల నుండి, ఆశల నుండి పుడుతుంది. ఇది కర్మల పట్ల, ఫలాల పట్ల ఆసక్తిని పెంచుతుంది. రజోగుణం పెరిగినప్పుడు మనిషిలో చంచలత్వం, ఆశలు, కోరికలు, తీవ్రమైన ప్రయత్నాలు పెరుగుతాయి. తరువాత తమోగుణం. ఇది అజ్ఞానం నుండి పుడుతుంది. ఇది మోహం, ఆలస్యం, నిద్ర మరియు సోమరితనాన్ని కలిగిస్తుంది. తమోగుణం పెరిగినప్పుడు మనిషిలో అజ్ఞానం, బద్ధకం, నిద్ర, పొరపాట్లు పెరుగుతాయి. ఈ 3 గుణాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ కొన్నిసార్లు సత్వం, మరికొన్నిసార్లు రజస్సు, ఇంకొన్నిసార్లు తమస్సు ఆధిపత్యం వహిస్తాయి. ఒక వ్యక్తి మరణించినప్పుడు సత్వగుణం అధికంగా ఉంటే అతను పుణ్యలోకాలకు వెళ్తాడు. అదే రజోగుణం అధికంగా ఉంటే కర్మలలో ఆసక్తి ఉన్న వారి మధ్య జన్మిస్తాడు. తమోగుణం అధికంగా ఉంటే పశుయోనులలో లేదా అధమ జన్మలలో పుడతాడు. ఎప్పుడైతే మనిషి ఈ గుణాల ప్రభావాన్ని దాటి వాటికి అతీతంగా ఉంటాడో అప్పుడు అతడు జనన మరణ చక్రం నుండి విముక్తుడై అమరత్వాన్ని పొందుతాడు. అర్జున, ఈ గుణాలను దాటిన వాడు ఎలా ఉంటాడని నీకు సందేహం రావచ్చు. అటువంటి వాడు సత్వగుణం పెరిగినా, రజోగుణం పెరిగినా, తమోగుణం పెరిగినా వాటిని ద్వేషించడు. అవి తగ్గినప్పుడు వాటిని కోరుకోడు. అతడు గుణాల ప్రభావానికి చలించక గుణాలన్నీ తన పనులను చేస్తున్నాయని తెలుసుకొని నిశ్చలంగా ఉంటాడు. అతడు సుఖదుఖాలను సమానంగా చూస్తాడు. మట్టి పెడను, బంగారాన్ని సమానంగా భావిస్తాడు. ప్రియమైనవి, అప్రియమైనవి పట్ల సమబుద్ధితో ఉంటాడు. పొగడ్తను, అవమానాన్ని ఒకేలా స్వీకరిస్తాడు. స్నేహితుడు శత్రువు పట్ల ఒకే విధమైన వైఖరిని కలిగి ఉంటాడు. అన్ని కర్మలను త్యజిస్తాడు. ఎవరైతే భక్తి యోగంతో నిరంతరం నన్ను సేవిస్తారో వారు ఈ గుణాలను దాటి బ్రహ్మాన్ని చేరుకోవడానికి అర్హులవుతారు. ఎందుకంటే నేను బ్రహ్మానికి, అమరత్వానికి, శాశ్వత ధర్మానికి, నిరంతర సుఖానికి మూలధారం. ఇక్కడితో భగవద్గీతలోని 14వ అధ్యాయం ముగుస్తుంది. 15వ అధ్యాయం పురుషోత్తమ యోగం. శ్రీ భగవాన్ పలికెను, ఓ అర్జున, ఈ ప్రపంచాన్ని తలక్రిందులుగా వేళ్లతో పైన ఉన్న రావి చెట్టుతో పోల్చవచ్చు. దీని వేళ్లు పైన ఉంటాయి, శాఖలు క్రిందకు ఉంటాయి. ఈ చెట్టు ఆకులు వేద మంత్రాలు. ఎవరు ఈ చెట్టును సమగ్రంగా అర్థం చేసుకుంటారో వారే వేదాలను సరిగ్గా తెలుసుకున్నవారు. ఈ సృష్టిలోని ప్రతి జీవి, వస్తువు ఈ చెట్టు యొక్క కొమ్మలు మరియు వేళ్లతో పోల్చబడతాయి.
గుణాల వల్ల సత్వం, రజస్సు, తమస్సు ఈ కొమ్మలు పైకి క్రిందకు వ్యాపించి భోగ వస్తువుల ద్వారా వృద్ధి చెందుతాయి. కర్మలకు సంబంధించిన వేళ్లు మనుషుల లోకంలో బంధాలను పెంచుతాయి. ఈ చెట్టు యొక్క నిజమైన రూపాన్ని ఈ లోకంలో ఎవరూ పూర్తిగా గ్రహించలేరు. దీని ఆరంభం, అంతం, ఆధారము ఎవరికి స్పష్టంగా తెలియవు. కనుక దృఢమైన వైరాగ్యం అనే కత్తితో ఈ దృఢమైన బలమైన సంసార వృక్షాన్ని ఛేదించాలి. ఆ తరువాత ఆ స్థానాన్ని వెతకాలి. అక్కడికి వెళ్లిన వారు మళ్ళీ ఈ లోకంలోకి తిరిగిరారు. ఆ స్థానం ఎక్కడైతే జీవులు నిర్మమత్వం, నిరహంకారం, మోహం లేకుండా అన్ని కోరికలను విడిచిపెట్టి ద్వంద్వాలకు అతీతంగా ఆత్మజ్ఞానంతో నిండి ఉంటారో అది నా పరమధామం. సూర్యుడు, చంద్రుడు, అగ్ని కూడా ఆ స్థానాన్ని ప్రకాశింపజేయలేవు. అది నా శాశ్వత నివాసం. ఈ జగత్తులో జీవులు నా సనాతనమైన అంశాలే. అవి ప్రకృతిలోని మనసుతో సహా 6 ఇంద్రియాలను ఆకర్షించి వాటితో బంధింపబడి ఉంటాయి. జీవుడు ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరాన్ని పొందినప్పుడు గాలి వాసనను మోసుకుపోయినట్లుగా జీవుడు ఇంద్రియాలను తనతో పాటు తీసుకుపోతాడు. చెవి, కన్ను, స్పర్శ, రుచి, వాసన మరియు మనస్సు వీటిని ఉపయోగించుకుంటూ జీవుడు విషయాలను అనుభవిస్తాడు. అజ్ఞానులు శరీరంలో ఉన్న జీవుడిని లేదా శరీరాన్ని విడిచిపెట్టే జీవుడిని లేదా గుణాలచే ప్రభావితమైన జీవుడిని చూడలేరు. జ్ఞాననేత్రంతో చూసేవారే దీన్ని చూడగలరు. యోగులు ప్రయత్నించి తమలో ఉన్న ఈ ఆత్మను చూడగలరు. కానీ శుద్ధి లేని మనస్సుతో ప్రయత్నించిన కొందరు దీన్ని చూడలేరు. సూర్యుని తేజస్సు లోకాన్ని ప్రకాశింపజేస్తుంది. అది నాదేనని తెలుసుకో. చంద్రునిలో ఉన్న కాంతి, అగ్నిలో ఉన్న తేజస్సు కూడా నావే. నేను భూమిలోకి ప్రవేశించి నా శక్తితో అన్ని జీవులను ధరించి ఉన్నాను. రసవంతమైన సోమరసాన్ని పోషించి ఓషధులను, మొక్కలను నేను పోషిస్తాను. నేను జీవులందరి జీర్ణాగ్ని రూపంలో ఉంటాను. ప్రాణపాన వాయువులతో కలిసి ఆహారాన్ని 4 రకాలుగా జీర్ణం చేస్తాను. నేను అందరి హృదయాలలో ఉన్నాను. నా నుండే స్మృతి, జ్ఞానం వంటి కోల్పోవడం జరుగుతాయి. వేదాలన్నిటి ద్వారా తెలుసుకోవాల్సినది నేనే. నేను వేదాంత సారాన్ని తెలుసుకున్న వాడిని, వేదాలను రచించిన వాడిని కూడా. ఈ ప్రపంచంలో 2 రకాల పురుషులు ఉన్నారు. క్షరుడు అనగా నాశనమయ్యేవాడు, మరియు అక్షరుడు అనగా నాశనం లేనివాడు. అన్ని జీవులు క్షరులు. కుటస్థుడు నాశనం లేని, మార్పు లేని అక్షరుడు. ఈ ఇద్దరి కంటే వేరైన ఉత్తముడైన మరొక పురుషుడు ఉన్నాడు. ఆయనే పరమాత్మ అని పిలువబడే నేను. నేను లోకాలను 3 లోకాలలో ప్రవేశించి ధరించి ఉన్నాను. నేను క్షరుడిని అధిగమించి అక్షరుడి కంటే కూడా ఉత్తముడైన వాడిని కాబట్టి నేను లోకంలోనూ వేదాలలోనూ పురుషోత్తముడిగా కీర్తించబడ్డాను. ఓ భరతవంశీయుడా, ఎవరైతే నన్ను ఇలా పురుషోత్తముడిగా నిస్సందేహంగా తెలుసుకుంటారో వారు అన్ని విధాల నన్ను భజిస్తారు. నేను నీకు బోధించిన ఈ అత్యంత రహస్యమైన శాస్త్రం ఇది. దీన్ని తెలుసుకున్నవాడు జ్ఞానవంతుడు, తన కర్తవ్యాన్ని నెరవేర్చుకున్నవాడు ధన్యుడు. ఇక్కడితో భగవద్గీత 15వ అధ్యాయం ముగుస్తుంది. 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగం. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, ఈ జగత్తులో మానవులలో 2 రకాల స్వభావాలు ఉంటాయి. ఒకటి దైవి సంపద, మరొకటి అసురి సంపద. ఈ రెండిటికి లక్షణాలను ఇప్పుడు నేను నీకు స్పష్టంగా వివరిస్తాను. శ్రద్ధగా విను. ఓ పార్థ, దైవ స్వభావం కలిగిన వారిలో ఉండే ఉత్తమ గుణాలను ముందుగా తెలుసుకో. ఈ లక్షణాలు మోక్షానికి, ఉన్నత స్థితికి మార్గం చూపుతాయి. నిర్భయత్వం, ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా ఉండటం. హృదయ శుద్ధి, మనసును స్వచ్ఛంగా పవిత్రంగా ఉంచుకోవడం. జ్ఞానయోగ నిష్ఠ, జ్ఞానాన్ని, ధ్యానాన్ని నిరంతరం అభ్యసించడం. దానం, నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేయడం, దానగుణం కలిగి ఉండటం. ఇంద్రియ నిగ్రహం, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం. యజ్ఞం, ధర్మబద్ధమైన కార్యాలు, సత్కర్మాలు ఆచరించడం. స్వాధ్యాయం, ఆత్మజ్ఞానం కోసం శాస్త్రాలను చదవడం, అధ్యయనం చేయడం. తపస్సు, శరీరాన్ని, మనస్సును నియంత్రించి సాధన చేయడం. నిజాయితీ, వక్రత లేకుండా సరళంగా నిజాయితీగా ప్రవర్తించడం.
అహింస, ఏ ప్రాణిని హింసించకుండా ఉండటం. సత్యం, ఎల్లప్పుడూ సత్యాన్నే పలకడం. కోపం లేకపోవడం, క్రోధాన్ని విడిచిపెట్టడం. త్యాగం, ఫలపేక్ష లేకుండా పనులు చేయడం, త్యాగభావం కలిగి ఉండటం. శాంతి, మనశ్శాంతిని కలిగి ఉండటం. నింద లేకపోవడం, ఇతరులను దూషించకుండా చాడీలు చెప్పకుండా ఉండటం. సర్వభూత దయ, అన్ని జీవుల పట్ల దయ కలిగి ఉండటం. ఆశ లేకపోవడం, అత్యాశకు లోను కాకుండా ఉండటం. సౌమ్యత్వం, మృదువుగా సున్నితంగా ప్రవర్తించడం. సిగ్గు, అనవసరమైన అధర్మమైన పనులు చేయడానికి సంకోచించడం. స్థిరత్వం, చంచలత్వం లేకుండా స్థిరంగా ఉండటం. తేజస్సు, ప్రకాశవంతంగా శక్తివంతంగా ఉండటం. ఓర్పు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఓర్పు వహించడం. ధైర్యం, పట్టుదల ధైర్యం కలిగి ఉండటం. పరిశుభ్రత, అంతరంగ బాహ్య శుచిత్వాన్ని పాటించడం. శత్రుత్వం లేకపోవడం, ఎవరి పట్ల ద్రోహ బుద్ధి లేకుండా ఉండటం. అతి అభిమానం లేకపోవడం, అహంభావం గర్వం లేకుండా వినయంగా ఉండటం. ఓ భరత శ్రేష్ఠ, ఈ గుణాలన్నీ దైవి సంపాదకు చెందినవి. ఇవి మోక్షాన్ని ప్రసాదిస్తాయి. ఓ అర్జున, ఇప్పుడు నేను నీకు అసురి సంపాద లక్షణాలను చెబుతాను, విను. ఈ లక్షణాలు బంధనానికి, నరకానికి దారితీస్తాయి. దంభం, అహంకారం, డంబికత్వం ప్రదర్శించడం. దర్పం, మితిమీరిన గర్వం, పొగరు. అభిమానం, అతిశయించిన ఆత్మాభిమానం. క్రోధం, తీవ్రమైన కోపం. పరుషత్వం, కఠినంగా మొరుటుగా మాట్లాడటం మరియు ప్రవర్తించడం. అజ్ఞానం, అవివేకం, సరైన జ్ఞానం లేకపోవడం. ఓ అర్జున, అసుర స్వభావం గలవారు దేనిని చేయాలో దేనిని చేయకూడదో తెలుసుకోలేరు. వారికి శుచిత్వం, మంచి ప్రవర్తన, సత్యం అనేవి తెలియవు. వారు ఈ జగత్తు అసత్యమని, ఆధారరహితమని, కేవలం కామం వల్లనే పుట్టిందని, దానికి ఎవ్వరూ కర్త లేరని తప్పుగా భావిస్తారు. ఈ విధమైన దుష్ట దృక్పథంతో వారు దుష్కర్మలకు పాల్పడి లోకాన్ని నాశనం చేస్తారు. ఈ అసురి స్వభావం గలవారు తీరని కోరికలతో నిండి ఉంటారు. అహంకారంతో, మదంతో, దర్పంతో, క్రోధంతో నిండిన వీరు తమ ఇంద్రియాల సుఖాల కోసం అక్రమ మార్గాల్లో ధనాన్ని సంపాదించాలని కోరుకుంటారు. నేనే గొప్పవాడిని, నాకంటే అధికుడు లేడు, నేను శక్తిమంతుడిని, నేను సుఖాలను అనుభవిస్తాను, నాకు ఇష్టమైనది చేస్తాను, నా దగ్గర ఇంత ధనముంది, ఇంకా సంపాదిస్తాను, నేను ఆ శత్రువును నాశనం చేశాను, మిగిలిన వారిని కూడా నాశనం చేస్తాను, నేను ఈశ్వరుడిని, నేను భోగిని, నేను సిద్ధుడిని, నేను బలవంతుడిని, నేను సుఖవంతుడిని, నేను యజ్ఞాలు చేస్తాను, దానాలు చేస్తాను, ఆనందిస్తాను అని అజ్ఞానంతో అహంకరిస్తారు. ఈ విధంగా అనేక భ్రమలతో, ఆందోళనలతో చిక్కుకుపోయిన వారు కామభోగాలకు బానిసలై అశుభమైన నరకంలో పడతారు. గర్వంతో, అహంకారంతో, మదంతో నిండిన వారు దంభంతో కూడిన యజ్ఞాలను చేస్తారు. శాస్త్ర నియమాలను పాటించకుండా అహంకారంతోనే వాటిని చేస్తారు. నేను గొప్పవాడిని అని అహంకరించే వీరు నన్ను మరియు ఇతరులను ద్వేషిస్తారు. ఓ అర్జున, ఇలాంటి క్రూరులు, ద్వేషపూరితులు, అశుభకార్యులైన అసురులను నేను తిరిగి తిరిగి అశుభమైన యుగాలలో, అంటే రాక్షస జన్మలలోనే పడేస్తాను. వారు జన్మ జన్మలకు నాకు దూరంగా ఉండి అజ్ఞానంతో అధోగతి పాలవుతారు. ఓ పార్థ, నరకానికి దారి తీసే ఈ 3 ద్వారాలను వదిలిపెట్టాలి. మొదటిది కామం, తీరని కోరికలు, లైంగిక వాంఛాలు. రెండవది క్రోధం, తీవ్రమైన కోపం. మూడవది లోభం, అత్యాశ, పీసినారితనం. ఈ 3 ఆత్మను నాశనం చేసేవి కాబట్టి వీటిని విడిచిపెట్టాలి. ఈ 3ంటిని విడిచిపెట్టిన వ్యక్తి తన ఆత్మకు శ్రేయస్సును చేకూర్చుకుని మోక్ష మార్గాన్ని చేరుకుంటాడు. ఓ అర్జున, శాస్త్ర నియమాలను పాటించకుండా తమ ఇష్టానుసారం ప్రవర్తించే వారికి సుఖం గాని, మోక్షం గాని, ఉన్నత స్థితి గాని లభించవు. కాబట్టి ఏది చేయాలో ఏది చేయకూడదో తెలుసుకోవడానికి శాస్త్రమే నీకు ప్రమాణం. శాస్త్రం చెప్పిన పనులను మాత్రమే చెయ్యాలి, వాటికి విరుద్ధంగా ప్రవర్తించకూడదు.
ఓ అర్జున, ఈ విధంగా దైవీ అసురి స్వభావాల గురించి నీకు తెలియజేశాను. దైవ స్వభావం ఉన్నతంగా ఉండి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అసుర స్వభావం పతనానికి, బంధనానికి దారితీస్తుంది. కావున ఏది మంచిదో ఏది చెడుదో తెలుసుకుని సన్మార్గంలో నడువు. ఈ విధంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ అధ్యాయంలో చాలా విషయాలను తెలియజేశాడు. ఇక్కడితో భగవద్గీత 16వ అధ్యాయం ముగుస్తుంది. 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, శాస్త్ర నియమాలను పాటించకుండా కేవలం శ్రద్ధతో పూజలు చేసేవారి స్థితి ఏమిటి? వారి శ్రద్ధ సాత్వికమా, రజసమా లేక తమసమా? శ్రీకృష్ణుడు పలికెను, ఓ అర్జున, శ్రద్ధ 3 రకాలుగా ఉంటుంది. అది మనుషుల స్వభావం నుండే పుడుతుంది. అవి సాత్విక, రజస్స, తమస్స శ్రద్ధలు. వాటి గురించి నీకు వివరిస్తాను. ఓ భరత శ్రేష్ఠుడా, నేను ముందుగా శ్రద్ధ గురించి చెబుతాను. మనుషుల స్వభావాలను బట్టి శ్రద్ధ 3 రకాలుగా ఉంటుంది. మొదటిది సాత్విక శ్రద్ధ. సాత్విక గుణం ఉన్నవారు దేవతలను పూజిస్తారు. వీరు సత్యం, ధర్మం, జ్ఞానం పట్ల బలమైన నమ్మకం కలిగి ఉంటారు. వీరి శ్రద్ధ చాలా స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉంటుంది. రెండవది రజస శ్రద్ధ. రజస గుణం ఉన్నవారు యక్షులను, రాక్షసులను పూజిస్తారు. వీరికి ఏదో ఒక ఫలితం కావాలని, కీర్తి ప్రతిష్టలు పొందాలని ఆశ ఎక్కువగా ఉంటుంది. మూడవది తమస శ్రద్ధ. తమస గుణం ఉన్నవారు భూతాలను, ప్రేతాలను పూజిస్తారు. వీరు అజ్ఞానంతో మూఢ విశ్వాసాలను ప్రవర్తిస్తారు. ఓ అర్జున, మనుషులు తీసుకునే ఆహారం కూడా 3 గుణాలను బట్టి వేర్వేరుగా ఉంటుంది. మొదటిది స్వాతిక ఆహారం. స్వాతికులు ఆయుష్ను, మనస్సు ప్రశాంతంగా ఉండటానికి బలాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఇష్టాన్ని పెంచే రసవంతమైన, స్నిగ్ధమైన, స్థిరమైన, హృదయానికి ప్రియమైన ఆహారాన్ని ఇష్టపడతారు. ఉదాహరణకు పాలు, పండ్లు, కూరగాయలు. రెండవది రజస్స ఆహారం. రజస్సులు చేదు, పులుపు, కారం, ఉప్పు, అతివేడిగా ఉండే, కఠినమైన, దాహం కలిగించే ఆహారాన్ని ఇష్టపడతారు. ఇటువంటి ఆహారం దుఃఖాన్ని, రోగాలను, బాధలను కలిగిస్తుంది. మూడవది తమస్స ఆహారం. తమస్సులు పాచిపోయిన, వాడిపోయిన, దుర్వాసన వచ్చే, మిగిలిపోయిన, ఎంగిలి ఆహారాన్ని ఇష్టపడతారు. ఇటువంటి ఆహారం అపవిత్రమైనది. యజ్ఞాలు కూడా గుణాలను బట్టి 3 రకాలుగా ఉంటాయి. అవి సాత్విక యజ్ఞం, రజస యజ్ఞం, తమస యజ్ఞం. సాత్విక యజ్ఞం కలవారు శాస్త్ర నియమాల పట్ల ఎలాంటి ఫలపేక్ష లేకుండా మనస్సును నిలకడగా ఉంచి చేసే యజ్ఞమే సాత్వికం. రజస యజ్ఞం ఏదో ఒక ఫలితం ఆశించి ఆడంబరంగా, గొప్పగా చూపించుకోవాలనే ఉద్దేశంతో చేసే యజ్ఞం రజసం. తమస యజ్ఞం శాస్త్ర నియమాలను పాటించకుండా, శ్రద్ధ లేకుండా, మంత్రాలు, దక్షిణాలు లేకుండా చేసే యజ్ఞం తమసం. తపస్సు కూడా శరీరం, వాక్కు, మనసులకు సంబంధించి 3 రకాలుగా ఉంటుంది. ప్రతి రకం మళ్లీ గుణాలను బట్టి వేరుపడుతుంది. ముందుగా శరీర తపస్సు గురించి తెలుసుకుందాం. ఇందులో సాత్వికం వచ్చేసి దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, జ్ఞానులను పూజించడం, పరిశుభ్రంగా ఉండటం, సరళంగా ఉండటం, బ్రహ్మచార్యం పాటించడం, అహింసను పాటించడం. ఇవి సాత్విక శారీరక తపస్సు. తర్వాతిది రజస్సం. ప్రజల నుండి సత్కారం, గౌరవం, పూజలు పొందాలనే కోరికతో చేసే శారీరక తపస్సు రజసం. తర్వాతిది తమస్సం. మూఢత్వంతో ఇతరులను బాధించడానికి చేసే తపస్సు, లేదా తనను తాను హింసించుకుంటూ చేసేది తమస తపస్సు. ఇప్పుడు వాక్కు తపస్సు గురించి తెలియజేస్తాను. ఇందులో కూడా 3 రకాలు ఉంటాయి: సాత్వికం, రజసం, తమసం. మొదటిది సాత్వికం. ఎవరికి బాధ కలిగించని, నిజమైన, ప్రియమైన, మంచి మాటలు మాట్లాడడం, వేదాలను అభ్యసించడం. ఇది సాత్విక వాక్కు తపస్సు. రెండవది రజసం. ప్రజలను ఉద్రేకపరిచే, అనుచితమైన, కఠినమైన మాటలు మాట్లాడడం రజస వాక్కు తపస్సు. మూడవది తమసం. అప్రియమైన, అసత్యమైన, అపార్థాన్ని కలిగించే మాటలు మాట్లాడడం తమస్స వాక్కు తపస్సు. ఓ పార్థ, ఇప్పుడు నేను మానసిక తపస్సు గురించి తెలియజేస్తాను. ఇందులో కూడా 3 గుణాలు ఉంటాయి. అదే సాత్వికం, రజసం, తమసం. సాత్వికంలో మనసు ప్రశాంతంగా ఉండడం, సౌమ్యంగా ఉండడం, మౌనంగా ఉండడం, ఆత్మ నిగ్రహం, ఆలోచనలు శుభ్రంగా ఉండడం. ఇది సాత్విక మానసిక తపస్సు.
తర్వాతది రజసం, స్వార్థంతో అహంకారంతో చేసే మానసిక తపస్సు. తర్వాతది తమసం, చెడు ఆలోచనలతో మొండితనంతో ఇతరులను నాశనం చెయ్యాలనే ఉద్దేశంతో చేసేది తమస మానసిక తపస్సు. దానంలో కూడా 3 గుణాలను బట్టి వేరువేరుగా ఉంటుంది. సాత్విక దానం వచ్చేసి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తగిన ప్రదేశంలో సరైన సమయంలో అర్హులైన వ్యక్తికి ఇచ్చే దానం సాత్వికం. ఉదాహరణకు అర్హుడైన వ్యక్తికి ఆలయానికి దానం చెయ్యడం. రజస దానం వచ్చేసి ప్రతిఫలం ఆశించి కష్టపడి ఇష్టం లేకపోయినా చేసే దానం. తమస దానం వచ్చేసి సరి అయిన ప్రదేశంలో కాకుండా, సరి అయిన సమయంలో కాకుండా, సరి అయిన వ్యక్తికి కాకుండా అగౌరవంగా చేసే దానం తమసం. ఓ అర్జున, చివరగా నేను ఓం తత్ సత్ అనే పవిత్ర శబ్దం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తాను. ఓం అనగా ఇది పరమాత్మకు సంకేతం. వేదాలు, యజ్ఞాలు, తపస్సులు అన్నీ ఓం అనే ఉచ్చారణతోనే మొదలవుతాయి. తత్ ఇది ఆది లేదా పరమాత్మ అని అర్థం. మోక్షాన్ని కోరుకునేవారు ఎలాంటి ఫలం ఆశించకుండా చేసే పనులన్నీ తత్ అనే భావనతోనే చేయబడతాయి. సత్ ఇది సత్యం, శుభం, మంచి ఉనికిని సూచిస్తుంది. మంచి కర్మలు, యజ్ఞం, తపస్సు, దానం వంటివి సత్ అనే భావనతో చేయబడతాయి. అసత్ శ్రద్ధ లేకుండా, శాస్త్ర నియమాలను పాటించకుండా చేసే ఏ యజ్ఞం, దానం, తపస్సు అయినా అసత్ అని పిలువబడుతుంది. అలాంటి పనులకు ఈ లోకంలో గాని పరమలోకంలో గాని ఎలాంటి ఫలితం ఉండదు. అర్జున, ఈ విధంగా నేను నీకు శ్రద్ధ, ఆహారం, యజ్ఞం, తపస్సు, దానం వీటన్నిటిలో 3 గుణాల ప్రభావాన్ని స్పష్టంగా వివరించాను. వీటిని అర్థం చేసుకోవడం ద్వారా మనిషి తనను తాను శుద్ధి చేసుకొని సత్వగుణాన్ని పెంచుకొని మోక్ష మార్గం వైపు ప్రయాణించవచ్చు. ఇక్కడితో భగవద్గీత 17వ అధ్యాయం ముగుస్తుంది. 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. అర్జునుడు పలికెను, కృష్ణ, నువ్వు నాకు ఇంతవరకు జ్ఞానం, కర్మ, భక్తి యోగాల గురించి చాలా వివరంగా చెప్పావు. నాకు సన్యాసం మరియు త్యాగం అనే పదాల అర్థం ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. అవి ఒకటేనా, వేరువేరుగా ఉంటాయా? అసలు వాటిని ఎలా ఆచరించాలి? దయచేసి నాకు వీటి మధ్య ఉన్న భేదాన్ని, వాటి అసలు తత్వాన్ని స్పష్టంగా వివరించగలవా? శ్రీ భగవానుడు పలికెను, అర్జున, నీవు చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగావు. సన్యాసం అంటే కోరికతో కూడిన కర్మలను పూర్తిగా వదిలివేయడం. అంటే ఏదైనా పని చేసే ముందు నేను ఇది చేస్తే నాకు అది వస్తుంది అనే కోరికను విడిచిపెట్టడమే సన్యాసం. త్యాగం అంటే అన్ని కర్మల ఫలాలపై ఆశలు వదులుకోవడమే. అంటే నువ్వు ఏ పని చేసినా దాని ఫలితం మీద ఎటువంటి ఆశ పెట్టుకోకుండా కేవలం నీ ధర్మంగా ఆ పనిని చేయడమే త్యాగం. కొంతమంది మేధావులు కర్మలన్నీ వదిలివేయాలని అంటారు, మరికొందరు కర్మలను వదలకూడదు అంటారు. యజ్ఞం, దానం, తపస్సు వంటి పవిత్ర కర్మలను ఎప్పుడూ వదులుకోకూడదు. ఎందుకంటే అవి మనుషులను పవిత్రం చేస్తాయి. అయితే ఈ కర్మలను కూడా ఫలపేక్ష లేకుండానే చేయాలి. త్యాగం 3 రకాలు: తమస త్యాగం, రజస త్యాగం, సాత్విక త్యాగం. తమస త్యాగం అనగా భయం వల్లనో కష్టం అనిపించో ఆ కర్మను వదిలివేయడం. ఇది చాలా చెడ్డది. రజస త్యాగం అనగా శారీరక కష్టం అవుతుంది లేదా భయం వేస్తుంది అని ఒక కర్మను వదిలివేయడం. దీనివల్ల లాభం లేదు. సాత్విక త్యాగం అనగా చేయవలసిన కర్మను అది నా ధర్మమని భావించి దాని ఫలం మీద ఎలాంటి ఆశ లేకుండా చేయడం. ఇదే ఉత్తమమైన త్యాగం. కర్మలు 5 కారణాల వల్ల జరుగుతాయి: దేహం, కర్త, కరణం, ప్రాణాలు, దైవం. దేహం అనగా శరీరం, కర్త అనగా చేసేవాడు, కరణం అనగా ఇంద్రియాలు, వివిధ రకాల ప్రాణాలు, దైవం అనగా అదృష్టం. ఈ 5 సహకారంతోనే ఏదైనా పని జరుగుతుంది. మనం కర్మలు చేసేటప్పుడు నేను మాత్రమే చేస్తున్నాను అనుకుంటే అది అజ్ఞానం. జ్ఞానం కూడా 3 రకాలు: సాత్విక జ్ఞానం, రజస జ్ఞానం, తమస జ్ఞానం. సాత్విక జ్ఞానం అనగా అన్ని జీవులలో ఒకే ఆత్మను చూడటం. రజస జ్ఞానం అనగా వేర్వేరు జీవులలో వేర్వేరు ఆత్మలను చూడటం. తమస జ్ఞానం అనగా ఒక చిన్న పనిని పట్టుకొని అదే గొప్పదని భ్రమపడటం. అలాగే కర్మ, కర్త, బుద్ధి, ధైర్యం, సుఖం ఇవన్నీ కూడా గుణాలను బట్టి సాత్విక, రజస, తమస భేదాలతో ఉంటాయి. నీ సహజ స్వభావం, నీ గుణాలు అనగా సత్వం, రజస్సు, తపస్సు బట్టి నీకు ఏ వృత్తి సరిపోతుందో తెలుస్తుంది. ఉదాహరణకు బ్రాహ్మణులకు శాంతి, నియంత్రణ, తపస్సు, క్షమ వంటివి సహజ లక్షణాలు.
క్షత్రియులకు శౌర్యం, తేజస్సు, ధైర్యం వంటివి. వైశ్యులకు వ్యవసాయం, వ్యాపారం వంటివి. శూద్రులకు సేవ చేయడం. ఈ కర్మలను వాటి స్వభావానికి అనుగుణంగా ఫలపేక్ష లేకుండా చేస్తే మోక్షం లభిస్తుంది. నీవు నీ సహజ ధర్మాన్ని ఆచరించు. పరాయి ధర్మం కంటే స్వధర్మం శ్రేష్టం. నీ సహజ స్వభావం ద్వారా వచ్చిన కర్మలను విడిచిపెట్టడం కష్టం. ప్రతి ప్రయత్నంలోనూ కొంత లోపం ఉంటుంది, కానీ దాన్ని పట్టుకొని కర్మను విడిచిపెట్టకూడదు. ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకున్నవాడు అన్ని బంధాల నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతాడు. పరమాత్మను ఎలా పొందాలనేది కూడా చెప్తాను. నిర్మలమైన బుద్ధితో ధైర్యంగా ఇంద్రియాలను నియంత్రించుకుని రాగద్వేషాలను వదిలిపెట్టి ఏకాంతంగా ఉంటూ ఆహారం నియమించుకుని మనస్సును స్థిరంగా ఉంచుకున్నవాడు బ్రహ్మాన్ని తెలుసుకుంటాడు. బ్రహ్మాన్ని తెలుసుకున్న తరువాత భగవంతుడి పట్ల సంపూర్ణ భక్తిని పొందుతాడు. ఆ భక్తితోనే నన్ను తెలుసుకొని నాలో లీనమవుతాడు. ఓ అర్జున, నీవు నా మాట వినకుండా అహంకారంతో యుద్ధం చేయనని అనుకుంటే నీ నిర్ణయం వ్యర్థమవుతుంది. నీ సహజ స్వభావం నిన్ను యుద్ధం చేయడానికి పరికొల్పుతుంది. నీవు ఇప్పుడు చేయనంటున్న కర్మను నీ ప్రకృతి బలవంతంగా నిన్ను చేయిస్తుంది. నీవు నా ఉపదేశాన్ని పాటించకపోతే నీకు నాశనం తప్పదు. నీవు మోహం వల్ల నా మాట వినకుండా ఉంటే అది నీకు హానికరంగా మారుతుంది. అన్ని జీవుల హృదయాలలో ఉండే ఈశ్వరుడిని నేనే. తన మాయాశక్తితో అందరినీ తిప్పుతున్నాడు. కాబట్టి అన్ని విధాల నన్నే శరణు పొందు. నా అనుగ్రహంతోనే నీవు శాశ్వతమైన శాంతిని, పరమ పదాన్ని పొందుతావు. ఇది అత్యంత రహస్యమైన జ్ఞానం. దీనిని తపస్సు లేనివాడికి, భక్తి లేనివాడికి, విననివాడికి, నన్ను ద్వేషించేవాడికి చెప్పకూడదు. ఎవరైతే ఈ రహస్యాన్ని నా భక్తులకు చెబుతారో వారు నన్నే పొందుతారు. దీనిని చదివిన వారు, విన్నవారు కూడా మోక్షాన్ని పొందుతారు. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అడిగాను: అర్జున, నీవు ఈ జ్ఞానాన్ని శ్రద్ధగా విన్నావు కదా. నీ అజ్ఞానం వల్ల కలిగిన భ్రమ తొలగిపోయిందా? నీ మనసులోని సందేహాలు నీకృతి అయ్యాయా? అర్జునుడు పలికెను: కృష్ణ, నీ దయ వల్ల నా అజ్ఞానం పూర్తిగా నశించింది. నా భ్రమ తొలగిపోయింది. నా మనసు స్థిమితపడింది. నేను ఇప్పుడు సందేహాలు లేనివాడిని. నీ ఆజ్ఞ మేరకు నా ధర్మాన్ని ఆచరిస్తాను. నేను యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ విధంగా మహాభారత సంగ్రామంలో జరుగుతున్న ఈ మహంతర సంభాషణను వ్యాసుల వారి దయ వల్ల దివ్య దృష్టితో చూస్తున్న సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా చెప్పాడు: రాజా ధృతరాష్ట్ర మహారాజా, నేను శ్రీకృష్ణుడు మరియు గొప్ప ఆత్మ అయిన అర్జునుడు మధ్య జరిగిన ఈ అద్భుతమైన సంభాషణను విన్నాను. నా రోమాలు నిక్కబుచ్చుకున్నాయి. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా చెప్పిన ఈ రహస్యమైన, పరమ పవిత్రమైన జ్ఞానాన్ని నేను నేరుగా విన్నాను. ఓ రాజా, శ్రీహరి యొక్క ఆ అత్యద్భుతమైన రూపాన్ని పదే పదే స్మరించుకుంటూ నేను ఎంతగానో ఆశ్చర్యపోతున్నాను. మరలా మరలా ఆనందిస్తున్నాను. కృష్ణుడు ఎక్కడ ఉంటాడో, అర్జునుడు ఎక్కడ ఉంటాడో అక్కడే ఐశ్వర్యం, విజయం, శక్తి, నీతి ఉంటాయని నా విశ్వాసం అని సంజయుడు పలికెను. శ్రీకృష్ణుడు అర్జునుడికి మాత్రమే విశ్వరూపాన్ని చూపించినప్పటికీ వ్యాసుని అనుగ్రహం వల్ల సంజయుడు ఆ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసి ధృతరాష్ట్రునికి వివరించగలిగాడు. ఇక్కడితో భగవద్గీత పూర్తి అధ్యయనాలు సమాప్తం. ఈ జ్ఞానం మన జీవితాలను నిత్యం ప్రభావితం చేస్తుంది, సరికొత్త దృక్పథాన్ని ఇస్తుంది. శ్రీకృష్ణుడి బోధనలు మన జీవితానికి వెలుగు, నిత్య స్ఫూర్తినిస్తాయి. ఇవి కేవలం మాటలు కాదు, మన జీవితాన్ని మార్చే శక్తివంతమైన సూత్రాలు. నేను చేసిన ఈ వీడియోస్లో ఏమైనా తప్పులుంటే క్షమించగలరని కోరుకుంటున్నాను. నేను చేసే ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ.